హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కేవి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను అమర్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సార్, ఆఫ్టర్ ఎలక్షన్ సిచ్యువేషన్, ఎలక్షన్ పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ప్రత్యేకంగా మాట్లాడుకుంటే కొన్ని ఏరియాల్లో లైక్ పల్నాడు, మాచర్ల లాంటి ఏరియాల్లో జరిగినటువంటి సంఘటనలు 10 days తర్వాత దాంట్లోంచి ఒక వీడియో బయటికి రావడం, పిన్నెల్లి గారు ఆయన 5 టర్ములుగా ఎమ్మెల్యేలుగా గెలిచి 6వసారి మళ్ళీ నిలబడి ఇప్పుడు ఆయన ఏదో ఆవేశంతో పగలగొట్టారు అనేది, జస్ట్ పగలగొట్టిన దాన్ని ఒక్కదాన్ని మాత్రమే జనరల్గా మీడియాలో అంటూ ఉంటారు. ఒకసారి చేయెత్తాడని 100 సార్లు అదే చూపిస్తారు అనేసి, అదే యాంగిల్లో పగలగొట్టిన వీడియో మాత్రమే, ఎత్తికొట్టిన వీడియో మాత్రమే బయటికి వచ్చింది. సంబంధించినటువంటి సంఘటనలు ఏ రకమైనటువంటి ప్రొవోకింగ్ చేస్తే ఇక్కడ వరకు ఆయన రాగలిగారు అనేటువంటి విషయాలు ఏవి బయటికి రాకుండా కేవలం పగలగొట్టారు. అంటే ఎట్లా సార్? అంటే మనుషుల ప్రొవోకింగ్, వాళ్ళ సైకాలజీకి సంబంధించి, ఆ సిచ్యువేషన్ సంబంధించి ఏం చెప్తారు సార్ అసలు? అంటే ఒకటండి, ఇదంతా కూడా ఏంటంటే మనం ఆ ఒక్క లింకు అర్థం చేసుకోకుండా ఇన్స్టెంట్గా ఆయన అక్కడ ఆఫీస్లో ప్రవేశించి ఏదైతే ఈవీఎం బాక్స్ ఉందో అది బాధతో, కోపంతో, చిరాకుతో, అక్కడ ఉన్న ఆవేశంతో ఆయన నేలకేసి విసిరి కొట్టచ్చు. అదే కనుక నిజమైతే, అంటే చూసాము కొన్ని మార్ఫింగ్ అంటారు, ఈ రోజుల్లో టెక్నాలజీ అయిపోయి అది ట్రూతో కాదో మనకు తెలియదు. మేబీ పిన్నెల్లి గారు అరెస్టులు దానికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ పెట్టుకుని బెయిల్ కూడా వచ్చింది కాబట్టి మేబీ నిజమే అనుకోవచ్చు. కానీ ఆ ముందు చూపించినటువంటి కథని చూపించినట్టయితే బయట ఏం జరిగింది అనేది ఎంతో మంది అల్లకల్లం అయిపోతున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ, ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, ముఖ్యంగా ఎస్సీ బీసీ మహిళలు చాలా మంది మేము ఓటు వేయనివ్వటం లేదు, ఇప్పటికి కూడా వేసుకోవటం లేదని కంప్లైంట్ వేశారన్నమాట. కొంతమంది అయితే మేము ఓటు వేయడానికి అవకాశం రాలేదు, మేము వేయలేదని ఓపెన్ గా చెప్పారు. వాళ్ళు ఒక కులం పేరు కూడా చెప్పి వాళ్ళు మమ్మల్ని వేయనివ్వటం లేదు, వాళ్ళు ఒక్కళ్ళదే రాజ్యమా, మాకు ఓటు హక్కు కూడా తీసేస్తారా ఈ కుల బలంతో, మేము తక్కువ వాళ్ళం అని చెప్పి చాలా క్లియర్ కట్ గానే లేడీస్ రిప్రజెంట్ చేశారు. వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు. అదొకటి. తర్వాత 2 ఏజెంట్లను బయటకు లాగి కొట్టారండి. ఒకతను బ్లాక్ చొక్కా వేసుకుని ఉన్నాడు, ఇంకో అతను ఇది లాగి కొట్టారు గుమ్ముగూడి. అవన్నీ జరుగుతున్నాయి అక్కడ. అది జరుగుతూ ఈయన్ని పిలిస్తే ఈయన వచ్చి కారు దిగి వాళ్ళందరిది విన్న మనిషికి ఎవరికైనా సరే, మానవ మాతృడికి ప్రపంచంలోనే ఏ కంట్రీ తీసుకోండి, ప్రపంచంలోనే వాళ్ళకు కావలసినటువంటి మనుషులకు అన్యాయం జరుగుతూ, తన్ని నమ్ముకున్నటువంటి ఓటర్లు, తన్ని నమ్ముకున్నటువంటి ఏజెంట్స్ దెబ్బలు తింటూ నిస్సహాయంగా ఉండి లీడర్ కోసం వెయిట్ చేస్తుంటే, ఆ వచ్చినటువంటి లీడరు యథార్థాన్ని విత్ ఇన్ నో టైం గ్రహించి ఉంటే ఆయన ఒక మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందండి? ఆయన వెళ్ళి జడ్జి గారికి కంప్లైంట్ చేస్తారా? ఆయన వెళ్ళి ఈసీ కంప్లైంట్ చేస్తారా? అవన్నీ జరిగేదైనా ఇన్స్టెంట్ గా? ఒక పక్కన రిగ్గింగ్ జరిగిపోతుంది క్లియర్ కట్ గా. అసలైన వాళ్ళని వేయనివటల్లా వాళ్ళ స్లిప్పులు లాక్కుని రిగ్గింగ్ చేసేస్తున్నారు. క్లియర్ కట్ గా చూపించారు మీకు. ఆ రిగ్గింగ్ జరగడం కూడా అంతా వాళ్ళే ఉన్నారు. ఎంత బాధగా ఉంటుందండి. ఇంకా మనం చూస్తున్న వాళ్ళమే, కేవలం చూస్తున్న వాళ్ళము, న్యాయం నిలబడాలని కోరుకుంటున్న వాళ్ళం. అతను అక్కడ నుంచున్నటువంటి మనిషి, అతని భవిష్యత్తు అది, అతని భవిష్యత్తు. పైపెచ్చు ప్రజాస్వామ్యంలో ఈవీఎంలన్నీ కూడా ఆడపిల్లలతో సమానం. ఒక అమ్మాయికి ద్రోహం జరుగుతోంది, అన్యాయం జరుగుతోంది, ఆమె మానాన్ని లాక్కుంటున్నారు అంటే ఆ బాధ్యత అయిన తండ్రికి ఎంత కోపం వస్తుందో, బాధ్యత అయిన అన్నకి ఎంత కోపం వస్తుందో, ఎంత ఆవేశంగా వెళ్తారో అంత ఆవేశంగా వెళ్ళాడు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యం అండి. ఆ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రతి వాళ్ళు నమ్మినటువంటి నాయకుడికి వాళ్ళు ఓటేస్తారు. అది తెలుగుదేశానికి కావచ్చు, అది వైసీపీకి కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు, తప్పేం లేదు, వాళ్ళ చాయిస్. అది బలవంతంగా వేయిస్తే తప్పు, మాకే వేయాలని. కానీ అక్కడ వేయడానికి వచ్చిన వాళ్ళని, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి రైట్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? అంటే వాళ్ళకి అర్హత లేదా, వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు అని చెప్పి, వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పి, వాళ్ళు తక్కువ కులస్తులు అని చెప్పి అంత అహం చూపిస్తూ వాళ్ళని అసలు ఈజీగా చేదరించుకుంటూ భయపెడుతూ వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఎట్లా ఇది? ఒక బాధ్యత అయినటువంటి ఎమ్మెల్యేగా ఆల్రెడీ 3-4 సార్లు ఆయన నెగ్గారు. బాధ్యత అయినటువంటి ఎమ్మెల్యేగా ఆ ఇన్సిడెంట్ లో ఏం ఆలోచించాలి? ఒకవేళ ఆయన అక్కడ ఆ పని చేయలేకుండా ఉంటే అతను కొన్ని వేల మంది, లక్షల మంది నమ్మకాన్ని పోగొట్టుకునేవాడు. మా ఒక్క నాయకుడు మేము చెప్పినా కూడా, కంప్లైంట్ చేయనా కూడా అతను కూడా నిత్తేజస్సుగా ఏమి ఇది లేనట్టుగా ఉండిపోయాడు, మాకేమీ హెల్ప్ చేయలేకపోయాడు, ఏమి రియాక్ట్ అవ్వలేకపోయాడు, బొమ్మలా నుంచి ఉండిపోయాడు మాతో పాటు. ఆయనకు చెప్పుకుంటే ఎంత, చెప్పుకోకపోతే ఎంత అని బాధపడతారు. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినటువంటి చాలా కాన్ఫిడెంట్ పర్సన్స్ లో ఈవెన్ పిన్నేని రామకృష్ణారెడ్డి గారు ఒకరు. ఎంతో చాలా ఆ వైఎస్ఆర్సీపీకి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతో గౌరవం.
అందుకని ఆ ఇచ్చిన మాట ప్రకారం కూడా అతనికి బాధ్యత ఉంది. అతను గెలవాలి, మిగతా చోట్ల కూడా మిగతా వాళ్ళు గెలవాలి అనేటువంటి బాధ్యత ఉంటుంది ఆయన మీద. మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఈ ఈసీ కానీ మిగతా అథారిటీస్ కానీ మొత్తంగా చూడాలి, హోలిస్టిక్ గా చూడాలి. నిర్ణయం తీస్తున్నప్పుడు, ఎవరినైనా బ్లేమ్ చేస్తున్నప్పుడు, వాళ్ళ మీద ఒక టెర్రరిస్ట్ అని ముద్ర వేస్తున్నప్పుడు, అరాచకం అని ముద్ర వేస్తున్నప్పుడు, ఒక బ్రాహ్మడు వాళ్ళ చిన్న పిల్లాడిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి కొంచెం కాపలాగా వాళ్ళ ఇంట్లో ముంగీసిని పెంచుతూ ఉండేవాడు ప్రేమగా. ఎవ్వరూ లేరు ఇంట్లో. సరే ఇక్కడికే వెళ్ళొద్దామని చెప్పి ఆయన వెళ్తాడు. ఈలోగా ఒక పాము వచ్చి ఆ పిల్లవాడిని కాటైపోతే ఈ ముంగీస్ అడ్డుపడి ఆ పాముని ముక్కలుగా కొరికి చంపేస్తుంది. కానీ ముంగీస్కి రక్తం అంటుకుంటుంది నోటికి. అయితే ఈ వార్త చెబుదాము అని చెప్పి ఆ యజమానికి చెబుదామని ఉత్సాహంతో పరుగులు తీస్తూ అతనికి ఎదురెళ్తే ఆ బ్రాహ్మడి ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, అమ్మో ఉయ్యాలలో ఉన్న నా బిడ్డని ఈ ముంగి చంపేసినట్టుంది, పాముకు పాలు పోస్తా అన్నట్టుగా అయ్యిందని చెప్పి కోపంతో విచక్షణ లేకుండా ముందు వెనక ఆలోచించకుండా ముంగీసిని చంపేస్తాడు చావుబాది. తీరా చూసి ఇంటికి వచ్చి రీచ్ అయ్యేటప్పటికి ఉయ్యాలలో పిల్లాడు క్షేమంగా ఉంటాడు, కింద చచ్చిపడి ఉన్నటువంటి పాము ముక్కలై ఉంటుంది. అప్పుడు సత్యాన్ని తెలుసుకుని ఎంతో బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అట్లాగా పిన్నెని రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యర్థులు అతన్ని ఇరికిద్దామని, అతన్ని అటాక్ చేద్దామని చెప్పి అతను ఈవీఎంను కోపంగా నేలకేసి కొట్టడమే చూపించారు. కానీ మిగతాది బయట జరిగిన భాగవతం అంతా హోలిస్టిక్ గా చూడవలసిన అవసరం ఉందండి. ఎలక్షన్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. అలా చూడవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ అలా చూడకుండా ఈ ఒక్క వీడియోలో చూసి మాత్రమే దాదాపుగా ఒక 10 రకాల సెక్షన్లు ఆయన మీద మోపారు. అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు, బలగాలను పంపించేశారు. ఎక్కడ వెతుకుతున్నారు, అక్కడ వెతుకుతున్నారు, పారిపోయాడట, విదేశాలకు వెళ్ళిపోయాడట, తప్పించుకొని తిరుగుతున్నాడట, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడట అని రకరకాల కామెంట్స్ వచ్చినాయి. నెక్స్ట్ డే చూసుకుంటే మరలా ఎలక్షన్ కమిషన్ ఆ వీడియోకి మాకు సంబంధం లేదని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మా ద్వారా ఆ వీడియో రిలీజ్ అవ్వలేదు, అది ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీ అండర్లో ఉండాల్సినటువంటి వీడియో మీకు తెలియకుండా బయటకు వచ్చిందంటే దాన్ని ఎలా చూడాలి సార్? అవునండి, ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి అథారిటీని హైజాక్ చేస్తున్నారండి తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకున్న పవర్స్ ఏంటనేది పూర్తిగా చూసినట్టయితే అంగబలం, ఆర్థిక బలం, అన్ని రకాల బలాలు ఉపయోగిస్తున్నారండి. ఎప్పుడో ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ కి, అథారిటీస్ కి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఏదో విధంగా ఉండొచ్చు. వాళ్ళు రుణం తీర్చుకుంటాం అన్నట్టుగా ప్రతి చోట కూడా వ్యవస్థలు మేనేజ్ కాబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే 40 ఏళ్ల బట్టి 50 ఏళ్ల బట్టి ఇండస్ట్రీ అంటున్నాడు. 40 ఏళ్ళని 10 ఏళ్ళు అయింది అనుకోండి. 50 ఏళ్ల బట్టి ఉంటున్నటువంటి చంద్రబాబు గారికి ఉన్నటువంటి పరిచయాలు కానీ, నెట్వర్క్ కానీ మొన్న 2009 నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంతగా లేదు. పైపెచ్చి ఏంటంటే సీదా వెళ్ళిపోయేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అనవసరంగా వాళ్ళందరినీ ఫ్లాటరింగ్ చేయడము, వాళ్ళకి అనవసరమైనటువంటి ఇవ్వడం అట్లా ఏముండదు. నిస్వార్థమే, అతను ప్రజలే దేవుళ్ళుగా నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఈయన అలా కాదు, మేనేజ్మెంట్ మాట మొత్తం బిగినింగ్ నుంచి సీఈఓ అనేవారు చంద్రబాబు. మెయిన్ గా పరిపాలన కంటే, ఒక ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాలనే కంటే కూడా ఒక కార్పొరేట్ కంపెనీని లైజరింగ్ ఆఫీసర్ గా వెళ్ళి వాళ్ళకి బ్రైబ్స్ ఇచ్చి వాళ్ళని ఫ్లాటరింగ్ చేసి సామ భేద దాన దండోపాయాలు ఉంటారు చూసారా, అవన్నీ ఉపయోగించడంలో దిట్ట. అదే ఒక కంపెనీని అలా మేనేజ్ చేసుకోనో లేదా కంపెనీని అలా డెవలప్ చేసుకోవడానికి ఆ విజనో, ఆ సీఈఓ అనేటువంటి ఏదో పనికొస్తుంది. కానీ ఒక రాష్ట్రాన్ని పాలించడానికి కూడా దీంతో ఈక్వల్ గా సమానంగా చూడగలమా దాన్ని? అట్లా చూడకూడదండి, అదే తప్పు, అదే పొరపాటు అవుతుంది. మీరు చూడండి, ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు ఉండే వరకు పర్వాలేదండి. తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు ఆయన సీఎం అయినప్పటి నుంచి మీరు పరిపాలన చాలా జాగ్రత్తగా పరిశీలించండి, మైక్రో ఇదిలో పరిపాలించండి. అంతా కూడా మేనేజ్మెంటే, మ్యానిపులేషన్స్, ఫాల్స్ రిప్రజెంటేషన్, తర్వాత ఏమీ లేదు మాట. షోకేసింగ్ బాగా వచ్చు మాట. ఏమీ లేకపోయినా కూడా ఇంత చేశాను అంత చేశాను అని చెప్పి ప్రెజెంటేషన్ కెపాసిటీ చాలా ఎక్కువ. హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇప్పటికే నా వల్లే అని చెప్పి దాన్ని ఎన్కాచ్ చేసుకుంటూనే ఉంటారు. అది నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు నేను కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను, నా క్లినిక్ వచ్చేటువంటి యూత్ ఉంటారండి సార్. తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని సైకలాజికల్ సెషన్స్ చేస్తూ ఉంటాను, గ్రూప్ సెషన్స్. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళ ఒక మైండ్ సెట్ ఎలా ఉంది, పాలిటిక్స్ మీద వీళ్ళ ఒక నాలెడ్జ్ ఎలా ఉంది, అలాగే ప్రస్తుత వాతావరణం మీద ఎలా ఉంది, అలానే ప్రతిదీ అంటే సోషల్ సైన్సెస్ అంటారు. సోషల్ సైన్సెస్ కి సంబంధించి వీళ్ళ జ్ఞానం ఎలా ఉంది. వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. బట్ వాళ్ళకి బతకాలంటే కొన్ని సోషల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కావాలి. లైఫ్ స్కిల్స్ ఏంటి? జనరల్ గా ఫస్ట్ థింకింగ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఇమోషనల్ స్కిల్స్. ఈ స్కిల్స్ లో వాళ్ళకి ఎలా ఉందని పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళ థింకింగ్ స్కిల్ ఎలా ఉందని పరిశీలించినట్టయితే ఏమీ లేదు, చాలా మందిలో ఏమీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తే వాళ్ళకి అదే అన్నట్టుగా సొంత నిర్ణయాలు ఇప్పటికి కూడా తీసుకోలేకపోతున్నారు. నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళకంటే కూడా
చిన్న చిన్న కుటుంబాల్లో 2 పూట్ల పచ్చడి మెతుకులు తినేవాళ్లే నయం కదా, వాళ్ళు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు, జ్ఞానంతో ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. చక్కగా 12 గంటల వరకు నిద్రపోయి మధ్యాహ్నం వరకు లేచి బ్రష్ చేసుకుంటున్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది, ₹1 విలువ ఏంటి, ఆకలి బాధ అంటే ఏంటి, సాధక బాధకాలు ఏం తెలియకుండా పెరుగుతున్నారు. దానివల్ల ఏంటంటే నేను 2-3 అడిగితే నేను ఇలాగా టీడీపీకి వేసానండి అన్నారు. ఆ మంచిదమ్మా, ఎందుకు వేశారు అని సరదాగా ఇంట్రెస్టింగ్ గా అడిగితే ఏమోనండి మా అమ్మ నాన్న పిలిచారు వేయమన్నారు వేశాను. వినియోగించుకునేంత ఏజ్ వస్తే కూడా ఇంకా అమ్మ నాన్న చెప్పింది దాదాపుగా 23-24 ఉంటాయి ఆ అమ్మాయికి. ఓకే, ఏమ్మా ఇప్పుడు తప్పేం లేదు, ఇప్పుడు వైసీపీకి ఎందుకు వేయలేదు, టీడీపీకి ఎందుకు వేయలేదు అని అడిగేది నా పద్ధతి కాదు. జస్ట్ వాళ్ళ యాటిట్యూడ్ కోసం జనరల్ గా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇన్ని టీవీల్లో ఇన్ని డిబేట్లు జరుగుతున్నాయి, ఇంతమంది వెళ్ళానండి, పని కట్టుకుని వెళ్ళాం హైదరాబాద్ నుంచి. ఏంటంటే నేను టీడీపీకి వేసామండి, మా ఫ్రెండ్స్ కూడా వేశారు. ఎందుకు వేశారో చెప్తావమ్మా అని అడిగా ఇంట్రెస్ట్ గా. అంటే నువ్వు ఏం లేదంటే నాకు అసలు తెలియదు, మా అమ్మ నాన్న వాళ్ళు పిలిపించారు, వాళ్ళు ఒంగోలు జిల్లా పిలిపించారు అందుకని వేశానని. ఇంకొక అమ్మాయి నెల్లూరు, వాళ్ళని అడిగాను ఓటేసావా అన్న సరదాగా. ఓటేశాను. దేనికి వేసావన్న. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే చెప్పకూడదు అంకుల్, చెప్పకూడదు డాక్టర్ గారు అంటారు అనుకున్నాను, కానీ అమ్మాయి చెప్పింది టీడీపీకి వేసాను. ఎందుకు వేసినట్టమ్మా, ఏం నచ్చింది నీకు వేసామని. ఏం లేదండి, అరాచకం, ఉద్యోగాలు లేవు జగన్ వల్ల, జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు ఉద్యోగాలు లేవు, అరాచకం అని. అంటేను ఏ ఉద్యోగాలు కావాలి అది నాకైతే లేదుగా, ఆ కోపంతో వేసాను. మరి నీకు ఒక సంగతి తెలుసామా, 2,70,000 ఉద్యోగాలు ఇచ్చాడు రావడంతోనే ఉన్న ఖాళీ ఉన్న వేకెన్సీలన్నీ ఒక్కసారిగా సెక్రటరీస్ జాబ్ ఇవన్నీ ఒక్కసారి నింపేశాడు. అదే కాకుండా ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్ లోకి అబ్జర్వ్ చేసుకున్నాడు. తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి టీచింగ్ వి, ఎప్పటి నుంచో 98 నుంచి పాపం వాళ్ళు రిటైర్మెంట్ అయితే వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఒక టైటిల్ అంటూ రాలేదు, ఒక సెక్యూరిటీ రాలేదు, వాళ్ళందరికి కూడా మళ్ళీ జాబ్ ఇచ్చాడు, టీచింగ్ జాబ్. ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. 3 ఏళ్ళు ఇది నీకు కరోనాకే పోయింది కదమ్మా. మన ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్క బిల్డింగ్స్ కట్టడానికి 5 ఏళ్ల బట్టి చూస్తున్నాను, ఇప్పటికీ ఓపెనింగ్ అవ్వాల, ఇంకా ఫినిషింగ్ టచ్ లో ఉన్నాయి. అంటే ఒక పెద్ద మెగా బిల్డింగ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టడానికి 5 ఏళ్లు పడుతుంటే ఈ ఒక 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా పోయి 3 సంవత్సరాల్లో ఏం చేయగలుగుతాడు? 3 ఏళ్లలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేస్తాయా, గ్రేటర్ రోడ్స్ వచ్చేస్తాయా, అన్ని వచ్చేస్తాయా? ఫస్ట్ మనిషికి కావాల్సిందేంటి? కూడు గుడ్డ నీడ చదువు, ఇవన్నిట్లో అక్కడ అన్యాయం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కదా. సరే, ఇట్లా మాట్లాడటం అనేది జరిగింది. జనరల్ గా ఎవరైతే ఒక 10 లక్షల మంది వెళ్ళారో, 15 లక్షల మంది వెళ్ళారో, అందులో ఎవరైతే ఐటీ సెక్టర్ కి సంబంధించి అంటే బీపీఓస్ లో ఐటీల్లో పనిచేస్తున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో 20 to 25, వాళ్ళు మరి ఎవరు మోటివేట్ చేశారో, ఎవరు కమ్యూనికేట్ చేశారో, ఎలా బాధ్యత వెళ్ళారో తెలియదు, కానీ ఎవరైతే వెళ్ళారో ఆంధ్రాకి ఓట్లు వేయడానికి వాళ్ళలో 95% అండి నేను చెప్పగలుగుతాను, 95% టీడీపీకే వేశారు నా అభిప్రాయ ప్రకారం. నేనేమి సెఫాలజిస్ట్ కాదు, లేకపోతే ఎక్కువ మందిని ఏమి రీసెర్చ్ చేయాల. నాకు తెలిసిన ఒక 30-40 మందిని అడిగితే దాదాపుగా అందులో 90 నుంచి 95% మంది టీడీపీకే అని చెప్పారు వీళ్ళంతా కూడా. ఇంక పోతే ఆ 15 లక్షల్లో వీళ్ళ శాతం పోను, మిగతా ఏదైతే 50% ఉన్నారో వాళ్ళు ఇక్కడ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్, జొన్న రొట్టెలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ దాంట్లో మేస్త్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, డైలీ వేజెస్ లేబర్స్, వీళ్ళంతా వెళ్ళి నెలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని తీసుకుని, బెనిఫిట్స్ అన్ని పొందుతూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు. ఇందిరా పార్క్ అక్కడంతా కూడా కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఈ టెంకాయలు బోండాలు అందరూ అమ్మే వాళ్ళు కూడా వెళ్ళేసారు చూసారా. అందులో 50% వైసీపీకి, 50% మళ్ళీ తెలుగుదేశానికి కూడా వేశారు. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి నా అంచనాల ప్రకారం, నాకున్న జ్ఞానంతో చెప్తున్నాను, ఏదైతే 15 లక్షలు 20 లక్షలు అని చెప్తున్నారో అందులో మెజారిటీ చంక్ అంటే 70% అనుకోండి, 65 నుంచి 70% ఖచ్చితంగా టీడీపీకే వేశారు. అయితే ఎవరైతే కొంతమంది సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు వేశారా అంటే వాళ్ళు కొంచెం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇట్లాగే చెప్పారు, మేము వేయడానికి వెళ్తే మమ్మల్ని వేయనివ్వలేదండి. వాళ్ళు కూడా పల్నాడుకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు బయటకు తీయడం అనేది బాగుండదు వీడియో మీద. బట్ వాళ్ళు నాతో స్వయంగా చెప్పింది ఏంటంటే, భయపడిపోయాము, వెయ్యలేదు, అదే బాధపడుతున్నాము, మరణ బాధపడుతున్నాము, మేము ప్రాణానికి తెగించి వేయాల్సింది కానీ భయపడి వచ్చేసాము అని చెప్పి ఇలా ఉంది పరిస్థితి. నాకు తెలిసిన జ్ఞానం ఇది. నేను ఇక్కడే కూర్చుని నేను ఉన్న వాళ్ళని రిసోర్సెస్ అడిగితే తెలిసింది ఇది. అది జరిగింది. సో అయితే అంటే ఇట్లా భయపెట్టి గెలవాలనుకోవటం ఇది వర్కౌట్ అయ్యే ఇష్యూ అంటారు. అంటే జనరల్ గా ఒక నియోజకవర్గంలో భయపెడతారు, 2 నియోజకవర్గాలు పెడతారు, ఓవరాల్ గా
పల్నాడు ఏరియాలో ఎక్కువ గొడవలు జరిగే ఎక్కువ భయపెట్టారు అనుకుంటే పల్నాడులో ఉంటే మహాయిన్ ఉంటే గుంటూరు జిల్లాలో ఉన్నదే 17 సీట్లు. 17 సీట్లలో వీళ్ళు మహా భయపెడితే ఒక 5-6 సీట్లలో భయపెట్టగలరు. ఈ 5-6 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటే సాధ్యపడే అంశం. ఖచ్చితంగా రాదండి. దీనికి చాలా ఫార్ములేషన్స్ ఇచ్చారు, మేధావులు ఉన్నారు మన స్పీకర్స్ లో. మీ దగ్గర మాట్లాడుతున్న వాళ్ళలో, అనలిస్ట్ లో, ఈవెన్ ది గ్రేట్ ఎఫెక్టివ్ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇంకా చాలా మంది వాళ్ళ, ఈవెన్ పురుషోత్తం రెడ్డి గారు కానీ, ఈవెన్ ఆయన చారి గారని జ్యోతిష్యులు ఉన్నారు వారు కానీ, ఇట్లా ఈ మధ్య కాలంలో చాలా మంది యథార్థాలు చాలా గొప్పగా అనాలిసిస్ చేసి చెప్తున్నారు. ఈవెన్ తెలుగుపల్లి రవి గారు కూడా ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ ఏది మాట్లాడినా సీట్లు 140, 150 వస్తాయా లేకపోతే జస్ట్ 100 దాడతాయా అన్నదే డౌట్స్ చెప్తున్నారు తప్పించి, లేదు తెలుగుదేశం వచ్చేస్తుంది, అదే కూటమి వచ్చేస్తుందని మాత్రం ఏ ఒక్కరూ చెప్పడం లేదు. నేను చెప్పగలుగుతా, వాళ్ళ మైండ్ సెట్ కూడా హోలిస్టికల్లీ టీడీపీ వాళ్ళకు కూడా తెలిసి సత్యం. ఎటొచ్చి ఈ 10 రోజులు కూడా ఎందుకు ఊరుకోవాలి, కార్యకర్తలు డీలా పడతారు సైకలాజికల్ గా అని చెప్పి మాట్లాడటం తప్పించి, ఒక సత్యం అయితే గ్యారంటీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళడం, ప్రమాణ స్వీకారం చేయడం, గొప్పగా నెక్స్ట్ 5 years అద్భుతంగా, అత్యద్భుతంగా పరిపాలించడం అనేది జరగబోతుంది. కానీ ఇట్లాంటి కొన్ని అరాచకాలు జరగడం వల్ల, అరాచకం అని వాళ్ళు అన్నారు కదా, అన్యాయమైన టర్మ్, అది వాళ్ళ టర్మ్. అందుకని పల్నాడు జిల్లాల్లో చాలా స్ట్రాంగ్ జిల్లాలు అవి, వాళ్ళు అటాక్ చేసి ఇవన్నీ చేసింది బల నిరూపణ చేయడం జరిగింది. వాళ్ళు ఆర్థిక బలం, అంగబలం, అన్ని బలాలు ఉపయోగించారు. అయినప్పటికి కూడా సత్యమేవ జయితే అన్నట్టుగా ఎప్పుడు కూడా న్యాయానికి ఊపిరి ఉంటుంది, న్యాయమే నెగ్గుతుంది, బతుకుతుంది, బట్ట కడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఖచ్చితంగా వస్తుంది. అందులో కానీ కూటమి వాళ్ళు అయితే ఒక ప్రచారం చేస్తున్నారు, మేము 130 సీట్లతో, 140 సీట్లతో, 150 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పని అయిపోయింది, అందుకే ఆయన తట్టపుట్ట సర్దేసుకొని లండన్కి వెళ్తున్నారు, లండన్కి వెళ్ళనివ్వకండి, ఆయనకు పర్మిషన్ ఇవ్వకండి, వెళ్తే మళ్ళీ తిరిగి రాడు అనేటువంటి కామెంట్లు చాలా బలంగా చేశారు. అది మూర్ఖమైన కామెంటు, క్రోధంతో వచ్చేటువంటి కామెంట్స్. ఆ ఆలోచనలన్నీ కూడా రాక్షసపరమైనటువంటి ఆలోచనలండి. అదేంటంటే సాడిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళు అలాంటి డైలాగులు కల్పిస్తారు అన్నమాట, అనవసరంగా ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తారన్నమాట. నోటి దోలు అంటారు చూసారా, ఉత్తి మాటే కదా బయటకు పోయేది అనుకుంటారు తప్పించి, చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి మాటలు. ఏది మాట్లాడినా రేపొద్దున మనకి విలువ ఉండాలన్నట్టుగా ఉండవు. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళకి రేపు 4వ తారీఖు తర్వాత విలువ ఉంటుందండి. వాళ్ళు ఇంకో ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు విలువ ఉంటుందా? వాళ్ళు ఒక పద్ధతిగా మాట్లాడగలగాలి, న్యాయంగా మాట్లాడాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ మాట్లాడాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే సత్యము ఎప్పుడు సత్యమేనండి, ధర్మం. ఇప్పుడు ఇంతమందిని మనం కళ్ళారా చూస్తున్నాము, ఎవరికైతే నిరాశ్రయులో, ఎవరికైతే సహాయం చెయ్యాలో వాళ్ళందరికీ కూడా 99% చేశారు కదా, 99.5%. ఎన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటి, అవన్నీ అబద్ధాలు కాదు కదా. ఇంకా వీళ్ళకి దమ్ముంటే మీరు చెప్పే 99.5% మీరు సక్సెస్ అయ్యి అన్నారు కదా నవరత్నాలు అనే స్కీమ్ లో, అది రాంగ్ అని నిరూపించమనండి. అవన్నీ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే, నిరూపించేదానికంటే కూడా అంతకంటే మేము ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం చెప్తున్నారు, అంటే దాన్ని ఒప్పుకున్నట్టే కదా. ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు చివరికైతే ఒప్పుకున్నాడు జగన్ పరిపాలన చాలా బాగుందని చెప్పి ఆ రోజు ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశారు. ఎందుకంటే ఇప్పుడు భారత రామాయణాల దగ్గర నుంచి మీరు ఏ పురాణాలు చూడండి, ఆది మానవుల దగ్గర నుంచి చూడండి, హీరో ఉంటాడు, విలన్ ఉంటారండి. విలన్స్ కూటమిగా రావచ్చు, విలన్ కూడా ఒకసారి సింగిల్ గా రావచ్చు, అలా ఉంటుంది. కానీ హీరో ఎప్పటికీ హీరోనే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా, మీరు బిగినింగ్ నుంచి చూస్తే చాలా ఆయన స్పీచెస్ లో సినిమాలో ఒక హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, మనం చివరికి హీరో గెలవడమే చూస్తాము, ఆనందిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కనుక ఏంటంటే కరెక్టే ఇది. అంటే కథలు, సినిమానే కాదు, ఏ బుర్రకథ చూసినా, ఏ సిక్ట్ చూసినా, మీరు ఏ డ్రామాలు చూసినా కూడా మీకు క్లియర్ కట్గా కనబడేది ఏంటంటే చివరికి న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, డిజర్వ్డ్ పీపుల్ ని ఎప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటిది నమ్మదగినటువంటి సత్యం. అది అందరూ చూసిందే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. కానీ ఆయన కూడా అవే మాటలు చెప్తుంటారు, ఎప్పుడు పైన భగవంతుని ఆశీస్సులు, కింద ప్రజల దీవెనలు, ఇవే నాకు అండ, నేను ఎవరిని నమ్ముకోలేదు. ఆ కూటమి నమ్ముకున్నట్లుగా ఛానల్స్ను, లేదంటే స్టార్ కాంపెయినర్లను, లేదంటే పబ్లిసిటీ ఇచ్చేటువంటి వ్యక్తులను నేను ఎవరిని నమ్ముకోలేదు. నా స్టార్ కాంపెయినర్లు సామాన్యులనే మీరే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ప్రతి మీటింగ్లో దీన్ని హైలైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది స్టాచ్యూస్ని వాళ్ళ ఒక ఫేస్ వాల్యూ, వాళ్ళ ఒక పర్సనాలిటీ, ఫిజికల్ అపియరెన్స్, వాళ్ళ మాట మంతి చూసి అట్రాక్ట్ అవుతారండి. వాళ్ళు మంచి పనులు చేశారా, వాళ్ళు చేసిన ఏంటి లిస్ట్ ఆఫ్ మంచి పనులు చెప్పమంటే చెప్పలేరు కొంతమంది. అది ఎవరికైనా ఉండొచ్చు, సినీ స్టార్స్ ఉండొచ్చు, పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు. సపోజ్ మాలాంటి వాళ్ళని తీసుకుంటే మేము ఇన్స్టెంట్ గా
చిన్నప్పటి నుంచి మేము చదువుకుంటున్నప్పటి నుంచి దాదాపుగా సార్ రాజశేఖర రెడ్డి గారు అంటే అట్రాక్ట్ అయినాము. ఏం చేశారో ఆ లిస్ట్ అంటే మాకు అనవసరం. యూత్ లో ఆయన ఒక స్టాచరు, కోర మీసాలు, ఆ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆంధ్ర సైడ్ జక్కమ్మూడి రామ్మోహన్ రావు గారితో వాళ్ళతో కొంతమంది యాక్టివిస్ట్స్ అన్యాయాన్ని ఎదుర్కోవడము, అధర్మాన్ని ఎదుర్కోవడము, గవర్నమెంట్ పాలసీస్ ఏదైతే ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడము, అదే విధంగా తాను ఉన్నటువంటి పార్టీలోనే గుంపు రాజకీయాలు ఏమైనా ఉంటే దాన్ని ఎదిరించి నిలబడ్డము, ధైర్యంగా నిలబడ్డం, ఇవన్నీ చూసి ఆ హీరోస్టిక్ ఇది వచ్చేసిందండి. హీరో ఇది అన్నట్టుగా వచ్చేసింది మాకందరికి కూడా. ఈవెన్ రాయలసీమలో కూడా అప్పటి వరకు ఫ్యాక్షన్, రాయలసీమ అంటే గుర్తొచ్చేది ఫ్యాక్షన్ అనేటువంటి దాని నుంచి ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు, ఎవరికి ఏం కావాలో అడగండి అని చెప్పి కావాల్సిన దాన్ని సెటిల్ చేసి ఫ్యాక్షన్ అనేది తీసి పక్కన పెట్టగలిగినటువంటి గొప్ప లీడర్ గా కూడా ఆయన చూడొచ్చు కదా. చూడొచ్చండి. ఎలా ఉంటుందంటే మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 61 నడుస్తోంది. 60 ఏళ్ళు నిండి, అంటే షష్టి పూర్తి కూడా పాపం. అయితే ఆయన ఒక్క కట్టు బొట్టు అంటే ఆయన షర్ట్ గాని ఆయన పంచి గాని అలా నుంచుంటే ఆ స్టాచ్యూర్ అందరికి డాడీ అనే ఫీలింగ్ ఆయన చూస్తే. ఆ ఎమ్మెల్యేలకి అందరికి, ఆయనకంటే వయసులో పెద్దవాళ్ళకు కూడా, ఇప్పుడు జగన్ ని అందరూ అన్న అని ఎలా పిలుస్తారో వయసులో పెద్దవాళ్ళైనా జగన్ అన్న అని, రాజశేఖర రెడ్డిని అందరూ కూడా ఫాదర్హుడ్ గా చూసేవారు. బిగినింగ్ లో అసలు రాజశేఖర రెడ్డిని ఏనాడు కలవని వాళ్ళు కొన్ని స్వార్థాల వల్ల, ప్రయోజనాల వల్ల, భయాల వల్ల అణిగి మణిగి టీడీపీలో వేరే వాటిలో ఉండేవాళ్ళు ఒక్క రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి చూస్తే చాలు ఫ్లాట్ అయిపోయేవారు. మాట మంది చూసి ఎంతో మంది మారిపోయారు, కన్వర్ట్ అయిపోయారు కూడా. అంత తేజస్ ఉంది ఆయనలో, అంత గ్రేట్ ఇది ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గర్వించదగ్గ పర్సనాలిటీ ఎవరంటే ఆ ఒక పంచికట్టు, అది రాజశేఖర రెడ్డి అన్నమాట. దానికి తిరుగు లేదు. అంత గ్లామర్ ఉంది, అంత అందం ఉంది. అదిలా ఏమీదో. అది కాకుండా అసెంబ్లీలో అయితే ఏ పెద్ద సినిమాలు హిట్ ఇదైనా బయట ఆడుతున్నా ఎవరు సినిమాకి వెళ్ళరు, అంత టీవీకి ఎత్తుకుపోయి కూర్చుంటారు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుంటే. అసలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. కొన్ని చోట్ల దబాయించడం, కొన్ని చోట్ల లాజిక్ చెప్పడం, కొన్ని చోట్ల వాదించడం చాలా బాగుంటుందండి, గొప్పగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నంత సేపు కూడా టీవీలన్నీ ఎన్ని మోగుంటాయి చూడండి. ఆయన వెళ్ళిపోయినాక కొంచెం పసి తగ్గినట్టుగా ఉంటుంది, తర్వాత మామూలే చూసి చూడగా. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అసెంబ్లీలో అంటే ప్రతి వాళ్ళు చూస్తారు అట్లా ఇది. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అంత గ్లామరస్ పర్సనాలిటీ కాదు, అంత తెలుసున్న పర్సనాలిటీ ఏం కాదు. అప్పుడే ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అనడం తప్పించి ఇంకేమీ లేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గర ఉండి వచ్చిన వాళ్ళ గుంపులు జనాలు లైన్ లో చూస్తూ దర్శించుకుంటూ వెళ్తున్నా కూడా వాళ్ళ ఇదిలో ఉండి ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా వచ్చినప్పుడు ఎంతో ఆరాటపడ్డాడు. పెద్దవాళ్ళు వచ్చారు మా డాడీని చూడడానికి సమాధి దగ్గర, కానీ అసలు ఇతన్ని పట్టించుకోవాలి ఆ రోజున. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వెళ్ళది. మీరు పాత క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆ రోజు మళ్ళీ చూడండి మీరు, అసలు ఇతన్ని అడ్రస్ చేయలేదు, పట్టించుకోవాలి. వాళ్ళ అమ్మగారిని పద్ధతిగా పలకరించారు, వెళ్ళిపోయారు. అంటే ఒక ఆటలో అట్టిపండు కింద ఒక అసలు ఏమి విలువ ఇవ్వకుండా చూశారు. ఎవరికి తెలియదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అయిన వాళ్ళు అప్పటికే బిజినెస్ లో కానీ క్లాస్మేట్స్ కి వాళ్ళకి తెలుసు ఇతను షార్ప్ వజ్రం, ఆ వజ్రం అణిగిమణిగి ఉంది అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు చూడండి. చైల్డ్హుడ్ దగ్గర నుంచి యూనిక్ పర్సనాలిటీ, అతను ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేసుకోలేదు, ఎగిరెగిరి పడలేదు తండ్రి అని చెప్పి కామ్గా వెళ్ళిపోయి బెంగళూరులో బిజినెస్ చేశారు. వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. ఒక మనిషికి బ్రెయిన్ ఉన్నప్పుడు, సహనం ఉన్నప్పుడు, డైనమిక్ అయినప్పుడు కత్తి లాంటి మనిషి అన్ని రంగాల్లో బాగుపడతాడండి. బిజినెస్ లో బాగుపడతాడు, పాలిటిక్స్ లో బాగుపడతాడు, ఎక్కడైనా. వాళ్ళనే మట్టి పట్టుకుంటే బంగారం అంటారు చూసారా, అటువంటి మనిషి అన్నమాట జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆయన పాదయాత్ర ప్రారంభించి ఫస్ట్ ఇన్స్టెంట్ లో అందరికి అట్రాక్షన్ ఎక్కడైందో తెలుసా? సోనియా గాంధీ లాంటి వాళ్ళ మాటని కాదని, పెద్ద పెద్ద రాబందులు లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాదని, వాళ్ళు చెవులో సీసం వేసి చెప్పినట్టుగా కూడా వినకుండా, వాళ్ళందరూ వినకుండా తన స్వతంత్రంగా సొంత ఐడియాని నమ్ముకున్నాడు చూసారా. సొంత అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు, ఆత్మాభిమానాన్ని బయటకు తీసి అతను వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ వంశంలో ఉంది. వాళ్ళ రాజశేఖర రెడ్డి వంశంలో రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ పౌరుషము తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఖచ్చితంగా ఉంది, దానికి తిరిగే లేదు. అది ఈయన ఆ ఒక్క ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ ని అటాక్ చేశాడో, బహిరంగంగా వాళ్ళని అపోజ్ చేశాడో, తన నిర్ణయం మీద తను వెళ్తానని నిర్ణయం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా తీసుకున్నాడో, సెల్ఫ్ డిటర్మినెంట్ గా అందరిని అట్రాక్ట్ చేశాడు, ముఖ్యంగా యూత్ ని అందరినీ కూడా. మెయిన్ గా పాదయాత్రలో ప్రతిరోజు పండగ, ప్రతిరోజు ఓదార్పు యాత్ర. ఫస్ట్ ఓదార్పు యాత్రలో అందరిని ఆకట్టుకున్నాడు. వాళ్ళు పెట్టేటువంటి భోజనాలు తింటూ ఏ ఒక్కరిని హర్ట్ చేయకుండా తీసి పడేసినట్టుగా, బాధ తీసి పడేసినట్టుగా. కొంతమందికి తలనొప్పితో బాధపడుతున్నప్పుడు
గోళీలు వేస్తే తగ్గవు, పెయిన్ కిల్లర్స్ వేస్తే, అమృతాంజనాలు రాసినా తగ్గదు. కొంతమందికి ఎందుకో హక్ చేసుకున్నా, తల మీద చెయ్యేసి నిమిరినా, ఒక భరోసా మాట చెప్తే తలనొప్పి తగ్గిపోయినట్టుంటుంది. అట్లాగా ఓదార్పు యాత్రలో ఎవరైతే తండ్రి చనిపోయినటువంటి మరణాన్ని తట్టుకోలేక, ఆ ఒక్క షాకుని తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరి బాధని ఎంపతి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎంపతి అంటారు. ఆ ఎంపతి తను అనుభవించగలిగాడు, ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాడు. అందుకని ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చాడు. వీళ్ళకి కుళ్ళు వచ్చేసింది, ఎక్కడ ఫేమస్ అయిపోతాడు. పైపెచ్చు రాజశేఖర రెడ్డి విగ్రహాలు అడుగడుగునా వెలుస్తున్నాయి, అంతమంది ఇంత అభిమానం అని చెప్పి ఇంకా రియలైజ్ అయ్యి జాగ్రత్త పడిపోవడం ప్రాసెస్ లో ఈయన్ని జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేశారు, హెచ్చరికలతో బెదిరించి. కానీ విన్నాడా? వినలేదు. తను చాలా గ్రేట్ నిర్ణయం తీసుకొని స్టబర్న్ గా చాలా ఇదితో ముందుకు నడిచాడు. తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళా, ఎవరిని అన్యాయం చేయాలని చూడలేదు. కానీ మిగతా వాళ్ళే వాలంటరీగా వచ్చారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఇట్లా కూడా ఆపారు కదా. నా పరిస్థితి ఏందో నాకు తెలియదు, నా గమ్యం ఏందో నాకు తెలియదు, నాకైతే తినడానికి ఉండటానికి ఇబ్బంది ఏం లేదు, ఒకవేళ దేవుడి దయ వల్ల బాగుండి పార్టీ బాగుంటే ఆ రోజు రండి కాదని చెప్పి నేనే ఆపని చెప్పి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. స్వయంగా ఇంటర్వ్యూ చెప్పారండి. కొన్నిసార్లు ఆ సత్యాలు చెప్తుంటే మనకే అసలు గూస్ బాంబ్స్ వచ్చేలాగా ఉంటాయి అవన్నీ కూడా. సేమ్ అసలు సినిమా థ్రిల్లింగ్ గా ఎలా రాస్తారు యండమూరి వీరనాథ్ ఇలాంటి వాళ్ళు, ఆ థ్రిల్ చెప్పి ఆ ఒక సీన్ టు సీన్ ఎంత థ్రిల్లింగ్, ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ స్టెప్పులన్నీ. అట్లానే ఆ అసెంబ్లీలో ఉండలేక బయటకు వచ్చి చేసినటువంటి ఈ ఒక పాదయాత్ర చాలా గ్రేట్ సక్సెస్ అండి. ప్రతి రోజు టీవీలకు అతుకుపోయారు. ఆ రేటింగ్స్ అవి చూస్తే తెలుస్తుంది కదండి. అందువల్ల ఆ పాదయాత్రలో తను ఎక్కడ ఏ డిగ్రీలో చెప్పని చదువు, ఏ పీజీలో చెప్పని చదువు, ఏ రీసెర్చ్ లో తేలని విషయాలు తెలుసుకున్నాడు. స్వయంగా ఫీల్డ్ వర్క్ చేశాడు. ఆయన వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేశాడు. 3800 కిలోమీటర్లు నడవడం అంటే మాటలా చెప్పండి. వాననగా ఎండనగా ఇదిగా అసలు ప్రాణాలకు తెగించి నడవటం ఒక ఎత్తు అయితే, ఆ నడుస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దానికి పరిష్కారం వెతుక్కోవడం అనేది మరొక ఎత్తు కదా. అది మరొక ఎత్తు అండి. మీరు చిన్న చిన్న చందమామ బొమ్మరిల్లు కథలు చదివిన పాత రాజులు ఎలా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళ అబ్బాయికి రాజ్యాధికారం అప్పచెప్తున్నప్పుడు నువ్వు దేశీయాటం చేసిరా అని చెప్పి పెద్దగా సొమ్ములు కూడా ఇచ్చేవారు కదా. నువ్వు కామన్ మ్యాన్ గా వెళ్ళిరా, వాళ్ళతో లీవ్ చేయి అనేది ఆ టెస్ట్ పెట్టేవారు. వాళ్ళు ఒక 6 నెలల్లో 1 సంవత్సరము దేశ పర్యటన చేసి ప్రపంచం అంతా వచ్చేవారు. ఇక్కడ అలా చెప్పకపోయినా కూడా ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగు, పాదయాత్ర తొలి అడిగే చాలా శుభసూచకం అయిందండి. ప్రజలకి శుభసూచకం అయింది, ఆయనకి శుభసూచకం అయింది, ఇద్దరికి కూడా. దానివల్ల ప్రజల్లో తిరుగులేని ముద్ర వేశాడండి. ఇప్పుడు ఇక్కడ ఐటీలో బీపీలో ఉన్న యూత్ కి ఏమీ తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఏసీల్లో పడుకోబెట్టి చక్కగా పాకెట్ మనీ ఇస్తూ, డబ్బులు ఇస్తూ, పాల బొగ్గలతో ఉన్న వాళ్ళకి ఏ బాధ తెలియదు. పచ్చడి మెతుకులు తిని తాగేసి వచ్చి తల్లిని కొడుతున్న బాధ ఇవన్నీ చూసినటువంటి పిల్లలకి జగన్ మామయ్య వచ్చాక వాళ్ళ లైఫ్ ఎట్లా చేంజ్ అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళందరూ రేపటి ఓటర్సే, ఇప్పుడు ఓటర్స్ కాదు. అందుకని అందరూ కూడా ఇంకొక 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అనడానికి కారణం అదేనండి. అందుకని ఎవరైతే ఇప్పుడు బాగుపడ్డారో, ఎవరైతే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నారో తల్లి తండ్రి, ఆ బాబు దయ వల్ల, జగనన్న దయ వల్ల మనం చదివించుకోగలుగుతున్నాం, వీడు ప్రయోజకులు అవుతేనే ఆ బాబు చేసిన కష్టాన్ని కూడా ఫలితము, ఇవన్నీ రుద్దుతున్నారు ఎవరు తల్లిదండ్రులు. ఈవెన్ స్కూలు బ్యాగ్, అదేంటి బుక్స్, బ్యాగ్, అక్కడ భోజనం, ఇవన్నీ చూడండి ఎంత గ్రేట్ గా నిజంగా. అందుకని అతను హ్యూమన్ రిసోర్సెస్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నాడండి, లేనిపోయిన భవనాలు కట్టడాల మీద కాదండి. అదే డబ్బులు పాపం ఎక్కడికి తీసుకొస్తాడు? అవి ముందు మనుషుల డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు జనరల్ గా చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ కి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ కి కావచ్చు, చూస్తే కూడా వ్యత్యాసం చాలా క్లియర్ గా కనిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒక సింగపూర్ని చేస్తా, ఒక అమెరికాని చేస్తా, ప్రపంచాన్ని తల్లదన్నే రాజధాని కడతా, దానివల్ల సామాన్యుడికి ఏం ఉపయోగం? తినడానికి తిండి లేని వాడికి ఏం ఉపయోగం? అవునండి. స్కూల్కి పంపించుకునే పరిస్థితి లేక కుటుంబం గడవాలి అంటే వాళ్ళతో పాటు కూలికి తీసుకెళ్లేటువంటి ఆ పిల్లలకి ఏం ఉపయోగం దానివల్ల? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో, బిల్డింగ్లు కడితేనో, లేదంటే అందమైన అద్దాల భవనాలు వస్తేనో, లేకపోతే మంచి రాజధానిని నిర్మించుకుంటేనో అభివృద్ధి కాదు, వీళ్ళని బ్రతికించుకుంటే, కష్టపడే వాళ్ళకి మనం ఇంకొంచెం మన సాయం అందిస్తే, వాళ్ళు ఎదిగితే, అది కదా నిజమైన డెవలప్ అనేది. ఈయన నిజంగా డెవలప్మెంట్ అంటే ఇది కదా అని చెప్పి చేసి చూపించిన వ్యక్తి ఈయన. ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి సార్? అసలు ఈ డిఫరెన్స్ అంటే, నేను మెడికల్లో ఉన్నాం కాబట్టి జనరల్గా చెప్తానండి సార్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారనుకోండి,
వెళ్ళి చాలా కంప్లైంట్ చెప్తూ ఉంటాడు పేషెంట్లు. చెప్తే తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు, 4 రోజులా, ఇంకొక 5 రోజులు ఉండు, తగ్గిపోతుందని మందులు రాయడండి. చూసి రాస్తాడు. చాలా అసలు మందులు కూడా అక్కర్లేదని చెప్తాడు. ఆ పేరు, వాళ్ళ ఏజ్, ఆ జెండర్ రాసుకొని నీకేం మందులు అక్కర్లేదు, ఒక 5 రోజులకి ఇంకా తగ్గపోతే అప్పుడు రా అని చెప్పి పంపిస్తాడు. ఆ డాక్టర్ చెడ్డైపోతాడు వీళ్ళకి. ఆ డాక్టర్ వేస్తుంది రూట్ కాజ్ కి మందు. గోళీలు కనబడవు ఇక్కడ రాసినవి, కానీ ఆ డాక్టర్ నిర్ణయించుకుంది ఏంటంటే నేచురల్ డిఫెన్సివ్ మెకానిజం తో తగ్గేటువంటి రోగాలు ఇవి. అందువల్ల ఇప్పుడు మందులు ఇచ్చి ఆ నేచురల్ డిఫెన్స్ మెకానిజం కి హాని చేయకూడదు మనం అని చెప్పి ఏ మెడిసిన్స్ అక్కర్లేదని పంపించేటువంటి డాక్టర్లు ఉంటారండి. వాళ్ళ మీద వీళ్ళకి అటెన్షన్ ఉండదు. ఏం లేదని చెప్పాడు, నాకు రాత్రి నిద్ర పడతలేదు, నాకు ఇంత దగ్గు వస్తుంది. కాఫింగ్ అనేది డిఫెన్సివ్ మెకానిజం. ఇంత కాఫ్ వస్తుంటే మందులు ఇవ్వలేదు అని చెప్పి ఈ డాక్టర్ నచ్చడు వాళ్ళకి. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గబగబా సెతస్కోప్ అని చెప్పి ఎక్స్రే రాసేసి ఇక్కడ పక్క నుండి చూపించుకుని రండి అంటాడు. అన్ని ఈయనకి తెలుసు అనుకుంటా. అని వస్తారు, వచ్చినాక టకా 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 అని రాస్తాడు. అందులో 5 మెడిసిన్స్ రాస్తే అందులో 2 రకాలు బలానికి సంబంధించినవి ఉంటాయి. ఒకటి కాఫ్ సిరప్, ఒకటి యాంటీబయాటిక్ పెట్టేస్తారు, దాంతో అయిపోతుంది. వాళ్ళు 2 రోజులకే కోలుకుంటారు. 48 గంటల ట్రీట్మెంట్ నుంచి రెస్పాండ్ అవుతారు, కోలుకుంటారు. ఉద్యోగానికో, చదువుకో, బిజినెస్ కో వెళ్ళిపోయి చాలా బాగుంది, డాక్టర్ అయితే అమ్మటే తగ్గించాడంటారు. కానీ అతను అలా యాంటీబయాటిక్స్ అవి అనవసరంగా రాసిన డాక్టర్ తాత్కాలికంగా తగ్గించగలుగుతున్నాడు, కానీ రూట్ కాజ్ ఏంటో దానికి మందు వేయటలేదు. జనరల్ గానే ఆర్మీ బాడీలోనే ఉంటుంది డిఫెన్స్ మెకానిజము, అదే పనిచేయడానికి టైం పడుతుంది. ఈలోగా మోటివేట్ చేసి కొంచెం మంచి ఫుడ్ తినాలని చెప్తే సరిపోతుంది. అది నచ్చదు. ఇక్కడ మెయిన్ గా కావాల్సింది ఏంటంటే, చూడండి, ఒక ఇది ఉంది, ఒక సేవ్ ఉంది, గుడ్ సే. ఏంటంటే, నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలకి మంచి చదువు ఇచ్చి, మంచి బిహేవియర్ నేర్పించి, వాళ్ళకు ఒక లక్ష్యం, ఒక గురి పెట్టి, వాళ్ళు గ్లోబల్ గా చైనా వాళ్ళు ఇప్పుడంతా గ్లోబల్ విలేజే కదా, అంతేగా, ప్రపంచీకరణ అయిపోయింది కదా. అందువల్ల వాళ్ళకి ఇంగ్లీష్ మేజర్ మీడియంగా పెట్టి వాళ్ళని డెవలప్ చేయాలి. రేపొద్దున మన దేశం నడవాలంటే రేపు రిప్రజెంటేటివ్స్, మన దేశానికి రిప్రజెంటేటివ్స్ అని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. గోడల మీద, రంగుల మీద కాదు. నిద్ర ఎక్కడైనా పడుకోవచ్చు శుభ్రంగా ఉంటే, పెద్ద అంతస్తులో హంసతుల్య పరుపుల మీద పడుకోక్కర్లా. ముందు ఉన్న డబ్బులు అవే, ఉన్న రాళ్ళు అవే. ఆ రాళ్ళు దేనికి సర్దాలి? ముందు కూడు, గుడ్డ, బట్ట, నీడ, వీటికి సర్దాలి. ఇంకా ఎక్సెస్ అవుతే డెవలప్మెంట్ అంటారు. పోనీ ఇలా మాట్లాడుకున్నా కూడా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఫ్యాక్ట్స్ తీసి చూపిస్తే గానీ ఎవరికి చాలా మందికి తెలియలేదు. అయ్యో, ఇంత పిచ్చోడ్ల వీళ్ళకి చెప్పుకోవడం రాదా? ఇదే ఫిగర్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండుంటే మొత్తం ప్రపంచానికే తెలిసేది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలకు చెప్పలేకపోతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇదే టీడీపీకి, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చేతిలో ఉండుంటే ఇదే డేటా ప్రపంచానికే తెలిసిపోయేది. బిల్ గ్రేట్స్ వీళ్ళందరూ కూడా వచ్చేవారు హక్ చేసుకోవడానికి. అన్ని ఫిగర్స్ ఉన్నాయి. ఆ ఫిగర్స్ అన్ని ఊరికే రాసేసింది కాదు, కానీ పెన్ను పెట్టుకుని దాని మీద ఛాలెంజ్ చేయొచ్చు. అవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. 5 ఏళ్లలో 2 ఏళ్లు లేదే, 36 నెలల మనిషి మీద పడ్డారే వీళ్ళందరూ. అభివృద్ధి లేదు, రాక్షసుడు, మాకు ఉద్యోగం లేదని. ఒక అసమర్థమైన కొడుకు తండ్రి చదువుకోరా అని చెప్పినప్పుడు, ఫీజులు కడతా అన్నప్పుడు చదువుకోకుండా ఏదో పనికి మాలిని వెధవల్లా తయారయ్యి చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ ఆ బ్లేమ్ తండ్రి మీద తోస్తారు. మా నాన్న నన్ను మెడికల్ చదివించలేదు, లేకపోతే నేను డాక్టర్ని అయ్యేవాడిని, మా నాన్న నన్ను ఐఏఎస్ చదివించలేదని చెప్పి. వాళ్ళు చదువుకుంటున్నప్పుడు చదవాలనే తలంపు వాళ్ళకి లేదు, హార్డ్ వర్క్ చేయలేదు. ఏదో ఈ రోజు సాగిపోయింది కదా అనడము, సినిమాలు తిరగడము అన్ని అయిపోయాయి స్నేహితులతో. ఈ రోజు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా చిన్న చితక ఉద్యోగాలు హైదరాబాద్ లోనే ఎక్కడో చేసుకుంటున్నారు, అయిపోయింది. దానికి తండ్రిని బ్లేమ్ చేస్తారు ఇప్పుడు కూడా తల్లిదండ్రులు. చాలా మందిని చూస్తాను నేను. మీ నాన్నగారు ఏం కట్టలేదు, ఇక్కడ చదివించలేదా అంటే నోరెళ్ళ పెడతారు. మరి ఎందుకంటే ఎవరినో ఒకళ్ళు తోసేయడానికి. 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఐటీ ఉద్యోగాలు ఇచ్చేయాలట. వైజాగుల్లో, విజయవాడలో తీసుకొచ్చేసి విప్రో, గూగుల్, యాక్సెంచర్ ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చేసి సాధ్యపడుతున్నాయండి అది. మొన్న 1300 లక్షల కోట్ల అగ్రిమెంట్స్ జరిగినాయి కదా, ఒక మీటింగ్ అయితే అయింది కదా. ఇండస్ట్రియలిస్ట్ అంతా కూడా వచ్చారు కదా. ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు వచ్చారంటే మీరు ఆలోచించుకోండి, ఆదానీ లాంటి వాళ్ళు వచ్చారంటే ఆలోచించుకోండి. వాళ్ళందరి ప్రపోజల్స్ అది కార్యరూపం దాల్చడానికి టైం పడుతుందా లేదా? 100% పడుతుంది. జస్ట్ ఇంకా 1 year కూడా అవ్వలేదు ఆ మీటింగ్ పెద్దది. అందులో కొన్ని కార్యరూపాలు దాల్చి ఆల్రెడీ స్టార్టింగ్ అయినాయి. ఎన్ని ఫిషింగ్ పోర్ట్స్, తర్వాత ఫిషింగ్ బిజినెస్ లో నెంబర్ 1, ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 ఏపీ. అసలు ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ చూస్తే గవర్నమెంట్ బాడీస్ ఎవరైనా గూగుల్లో కొడితే వాళ్ళకే అర్థమైపోతుంది.
ఇప్పుడు మార్కెటింగ్ లో ప్రతి ప్రొడక్ట్ వైజ్ గ్రోత్ చూస్తారు. ప్రొడక్ట్ వైజ్ గ్రోత్ ప్రాఫిట్ అది కరెక్ట్ వర్క్ అని చూపిస్తారు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మేజర్ సెక్టర్స్ తీసుకుని ఇయర్ టు ఇయర్ 14, 15, 16, 17, 18, 19 ఈయన కూడా 19 దగ్గర నుంచి వేయమని పోని 2 ఏళ్ళు కరోనా అయినా కూడా నో ఎక్స్క్యూజ్. 5 ఏళ్ళ ఫిగర్స్ ఎలా ఉంటాయి? ఇది ఫ్యాక్ట్స్. ఇదే ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మవంచన చేసుకుంటున్నారు. బ్లైండ్ గా ఒక మనిషిని అభిమానించకూడదండి. వాళ్ళు నేను చెప్పాను కదా 2 రకాల లైకింగ్స్. ఒకటి మనిషిని చూడంగానే, నేను రాజశేఖర రెడ్డి గారిని చూడంగానే అట్రాక్ట్ అయ్యాను. ఎందుకో మాకేమీ డేటా లేదు, ఆయన ఈ మంచి పనులు చేశాడు ఇదని. మాట్లాడే విధానము, ఆ స్టాచ్యూరు, ఆ కాన్ఫిడెన్స్, ఎందులో నిజాయితీ అనేది తోచింది సబ్జెక్టివ్ గా. అంతే కదా. కానీ ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఆబ్జెక్టివ్ గా చేసి చూపిస్తున్నాడు. ఫిగర్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అందువల్ల ఎప్పుడు తన వాళ్ళకి ఏమి పెట్టేలేదు. ఇప్పుడు ఎవరైనా బాగుపడిపోయిన వాళ్ళు ఉన్నారండి ఈ 5 ఏళ్లలో? ఎమ్మెల్యేలు ఇంత తినేశారు, లేకపోతే ఇంటి మనుషులు ఇంత బాగుపడిపోయారు, ఉందా? డేటా ఉందా? అదే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని బాగు చేశారు? మరి ఆయన అంతమందిని, లక్షల మందిని బాగు చేశారు. వాళ్ళందరికీ విశ్వాసం ఉంది. ఇప్పుడు కూడా చక్రాలు వేసి అడ్డుపడుతున్నారు, ప్రతి చోట ఉన్నారు ఆ తాలూకా వాళ్ళు. నాకు ఇంకొకటి కూడా అండి, ఇంత చదువుకున్నటువంటి ఐఏఎస్లు అంటారు కదా, వాళ్ళది ఐఏఎస్ అనేది హోదా చాలా బిగ్గెస్ట్ కదా, అది ఎంతో గ్రేట్ కదా. మాకు ఒకటండి, డాక్టర్లో ఎవరైనా డాక్టర్ తప్పు చేసి తన ఒక వృత్తికి కలంకం తెస్తే IME అని ఉంటుంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అతన్ని బ్యాన్ చేస్తారు కొంతకాలం. 3 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రాక్టీస్ చేయొద్దని చెప్పి ఒక అథారిటీ ఉంటుంది. వాళ్ళు అక్సెప్ట్ చేయరు, అతను ప్రాక్టీస్ చేయకూడదు ఆ స్టిపులేటెడ్ పీరియడ్ లో. ఎందుకంటే తప్పు ట్రీట్మెంట్ చేసినందుకు గాను, అది ప్రూవ్ అయినందుకు గాను కోర్టు పరంగా ఉంటుంది. అలాగనే వాళ్ళ అసోసియేషన్ కూడా అతని క్లాస్ తీసుకుంటారు మిస్బిహేవియర్ కి, వాటికి. ఐఏఎస్లు కొనుక్కుంటదు. ఇప్పుడు నిమ్మగడ్డ గారే ఉన్నారు, ఆయన చేస్తున్న పనులన్నీ కూడా సన్నసూదిలాగా ఉన్నాయి, అంటకాల్చినట్టున్నాయి. దాని యొక్క ఫలితంగా ఎంతో మంది అవతాతలు చనిపోయారండి ఎండలో. 35 మంది వరకు చనిపోయారు, చాలా మంది అవతాతలు. చాలా మంది బ్యాంకుకి వెళ్ళి శోష కొట్టి తిండి తిప్పలు లేకుండా, బ్యాంకు వాళ్ళకి ఏం పోయింది, అంత పెయిన్ ఉండదుగా, ఎమ్మటే ఇచ్చేయగలరా? 1000 మంది మీద పడితే. ఆ మెకానిజం నే పాడు చేయిస్తాడు కదండి, వాలంటరీ సిస్టమ్ అనే మెకానిజం ని ఆయన పాడు చేయిస్తాడు కదా, బాధ రావట్లేదా? అట్లనే ప్రతి దానికి ఒక 11 చోట్ల ఈవీఎంలు పగలగొట్టేశారంటే ఒక్క వీళ్ళకి పెన్నేని ఈయన దొరికారా? ఈయనొక్కరే దొరికేశారా? ఎంత టార్గెట్ చేస్తున్నారండి, అథారిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి, నోరు ఉంది కదా అని చెప్పి. అసలు నిజం మాట్లాడితే ఐఏఎస్లు కూడా మిస్బిహేవియర్ చేసి, మిస్రిప్రజెంటేషన్ చేసి, మిస్కమ్యూనికేషన్ చేస్తే అది ప్రూవ్ అవుతే వాళ్ళ ఐఏఎస్ అని పెట్టుకోవడానికి అనర్హులు. వాళ్ళు రిటైర్ అయ్యాక ఐఏఎస్ అని పెట్టుకోకూడదండి. వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడే ఐఏఎస్, రిటైర్ అయ్యాక ఐఏఎస్ అనేది పెట్టుకోకూడదు. వాళ్ళు ఎవరైతే PhD డాక్టర్లు లేకపోతే అవార్డ్స్ విన్నర్స్ ఉంటారు కదా, డాక్టరేట్ ఇస్తారు, అలాంటి వాళ్ళు డాక్టర్ అని చెప్పుకోకూడదు, బయట డాక్టరేట్ పెట్టుకోవద్దు వాళ్ళు వాళ్ళ నేమ్స్ లో. అందుకనే మోహన్ బాబు గారికి కూడా సినీ టైటిల్లో డాక్టర్ అని పెట్టుకోవద్దు అన్నారు, డాక్టర్ మోహన్ బాబు అని చెప్పి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి IAS, IPS ఇలాంటి హోదాలు పొందిన వాళ్ళు లైఫ్ లాంగ్ చచ్చిపోయే వరకు అదే బిహేవియర్ తో ఉండాలండి. కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎథిక్స్ ఉండాలి. మెడికల్ ఎథిక్స్ ఎలా ఉండాలో ఒక మెడికల్ డాక్టర్ కి, అలాగే ఒక IAS హోదా వచ్చినప్పుడు, ఒక IPS అనే హోదా వచ్చినప్పుడు, IRS అనే హోదా వచ్చినప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా బతికారు, ఎంత గొప్పగా మాట్లాడారు, ఎంత గొప్పగా పీపుల్ ఎడ్యుకేట్ చేశాడు, సర్వీస్ చేశారనేది ఇంపార్టెంట్ అండి. వాళ్ళు రిటైర్ అయిపోయాక అసలు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ వాళ్ళ యాక్టివిటీస్ చూస్తుంటే ఎంత వెగట పడుతుందండి. ఇది వరకు అసలు ఎంత గొప్పగా ఊహించుకున్న వ్యక్తి MRO జాబే గ్రేట్ అండి. మా చిన్నతనంలో MRO తహసీల్దార్ గారు అంటే అసలు ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళము, అయ్యి బాబు అని చెప్పి ఆయన దగ్గర నుంచోడానికి. అట్లాంటిది ఇప్పుడు కలెక్టర్లను కూడా వాల్యూ లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ చదువుని సద్వినియంగా ఉపయోగించుకోవట్లా. సబ్జెక్ట్ పెరిగి ఉండొచ్చు, వాళ్ళు కష్టపడి కలెక్టర్లు అయ్యారు ఈ మధ్య కాలంలో, బోల్డెన్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకోలేదండి. అందులో భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి, బ్యాక్టీరియా ఉంటుందంటే అది అక్కడే రాయడం వరకే, నిజంగా చేతులు కడుక్కోవట్లేదు తింటున్నప్పుడు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. అలాగా అన్ని బుక్స్ అంత మెచ్యూర్డ్గా చదివి అన్ని నేర్చుకున్నప్పుడు, అన్ని రకాల చదువులు చదివినప్పుడు, IAS అంటే కంప్రహెన్సివ్ గా ఎక్కడి నుంచి ఏం అడుగుతారో తెలియదండి, ప్రతిదీ చదవాల్సిందే. అంత చదువుకున్నప్పుడు ఎంత విజ్ఞానం రావాలండి. ఇప్పుడు చదువు దేనికి? సంస్కారానికి. ఎంత గ్రేట్ సంస్కారం ఉండాలి. వాళ్ళు కూడా పదవులు ఆశించి, లేకపోతే కులమతాలు ఆశించి, కులమత పైత్యాలతో, లేకపోతే పదవి ఆశించి, లేకపోతే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడిపోవాలని ఆస్తిపాస్తులు ఇవన్నీ చూసుకోవడం కోసం తయారయ్యారే.
వాళ్ళ sir. గుర్తింపు లేకుండా ఏ కులంలో అయినా సరే ఎక్కడైనా ఐఏఎస్లే ఐఏఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్, అంత రెస్పెక్ట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళు సద్వినియోగపరుచుకునేలాగా బిహేవియర్ చేయకపోతే వాళ్ళ వాల్యూ ఉండదు. గతంలో ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు పుసుక్కుమని మాట్లాడేసింది, విలువ పోయింది అందరికి. అలాగే ఇప్పుడు నిమ్మగడ్డ గారు చేస్తున్నది. అలాగే కొంతమంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఎంత పవర్ఫుల్ ఆయుధం అండి, ఎంత ఆటోనమస్ బాడీ అండి. వాళ్ళు అసలు పల్నాడులో చేస్తుంది అసలు నిర్వీర్యం అయిపోయినట్టుగా, నిర్లిప్తంగా చూస్తుండిపోయినట్టుగా అయిపోయింది కదా అక్కడ. పల్నాడు అన్ని కూడా క్లిప్పింగ్స్ చూస్తుంటే అక్కడ ఏ న్యాయం చేసినట్టు, ఎంత మంది ఓటు హక్కు ఉపయోగించుకోలేకపోయారు. రీపోలింగ్ పెట్టాలండి ఆ జిల్లాల్లో, టోటల్ గా పెట్టాలి. ఆ బూతుల్లో కానీ అవసరం అనుకుంటే మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి. అంత జరిగినా కూడా ఎక్కడ కూడా రీపోలింగ్ పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి కామెంట్ ఒక్కడు కూడా చేయట్లేదు. ఈవీఎంలు బద్దలైపోయినా కూడా డేటా భద్రంగా ఉంది, చిప్పులు జాగ్రత్తగానే ఉన్నాయి కాబట్టే రీపోలింగ్ అవసరం. అది రిగ్గింగ్ డేటా అండి, అది ఉపయోగం లేదనే కదా ఈ నేలకేసి కొట్టింది బాధతో. ఆయనకు అసలుకు ఆయన పిన్నేనికి రామకృష్ణారెడ్డి ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఇంకా అధికంగా చేసేవారేమో. ప్రపంచంలోనే మానవ మాతృడు ఎవరైనా సరే, అక్కడ మీ అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది, ఈవీఎం అమ్మాయితో సమానం. అమ్మాయి అన్యాయం జరిగిపోతోంది అంటే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక హీరో చట్టం రక్షిస్తాడో అట్లానే ఆయన డేటాని నేలకేసి కొట్టాడు. యూజ్లెస్ డేటా అది, రిగ్గింగ్ డేటా అది, క్లియర్ గా తెలిసిపోతుంది. పైపెచ్చు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఆయనకే, ఆయన నమ్ముకున్న ప్రజలకి, ఆయన నమ్ముకున్న ఏజెంట్లకి, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి. ఖచ్చితంగా ఆయనకు ఆ బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఆయన వల్ల మామూలుగా బొమ్మలా నుంచుండిపోవాలా? బొమ్మలా నుంచుండిపోతే ఆయన మొహం ఎవరు చూడరు రేపొద్దున, ఆయన ప్రెజెన్సే ఉండదు. అక్కడికి చూడండి, ఆయన వాకింగ్ అంతా కూడా ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉందండి. ఆయన పిన్నేని రాయ్ గారు వెళ్తుంటే నడక, అది ఆవేశం ఎక్కడా లేదు, సాదా సీదాగా ఉన్నాడు. ఆయన చేయవలసిన పని చేశాడు ఆయన. అది కూడా కక్షేమి లేదు అక్కడ, అది చిరాకుతో నేలకేసాడు. యూజ్లెస్ బాక్స్ అని చెప్పి ఈవీఎం అనేది అక్కడ రిగ్గింగ్ జరిగిపోయింది, అది అపవిత్రం అయిపోయింది, అది ఈవీఎం బాక్స్. అది జరిగింది అక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూసుకుంటే సార్, యాజ్ ఏ సీనియర్ సైకాలజిస్ట్ మీ దగ్గర నుంచి నాకు ఒక చిన్న సందేహాలు మీతో నివృత్తి చేసుకోవాలనేటువంటి ఒక చిన్న నాది కూడా. అలాగే ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా, అంటే పాలనాపరంగా ఏమీ చేయలేక వ్యక్తిగత దూషణలు కావచ్చు, లేదంటే పర్సనల్ రివెంజెస్ యాంగిల్లో కావచ్చు, రకరకాల కామెంట్లు చేసినా కూడా ఎక్కడ వాటికి లోన్ అవ్వకుండా, వాళ్ళు అంటున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి లేదా పనులు, వాటికి ఎక్కడ ఈయన వాటికి బెండ్ అవ్వకుండా చిక్కటి చిరునవ్వుతో అలాగే సమాధానం చెప్తూ ఒక్కొక్కదాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎట్లా సాధించారు అసలు అది? అది మెయిన్గా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నానండి సార్, స్నిత ప్రజ్ఞత అంటారు. అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ మైండ్, దేనికి చెలించిపోకూడదు అని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటారు. ఇట్లాంటి మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు అందరూ కూడా ఒక పెద్ద బిజినెస్ నడిపేటువంటి బాధ్యత ఉన్నటువంటి సిఇఓస్ కానీ, లేకపోతే ఇలా బాధ్యత అయినటువంటి పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా అది ప్రాక్టీస్ చేయాలి. ఆ బ్యాలెన్స్ నేచర్ ని ప్రాక్టీస్ చేయాలి. మెచ్చుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఉబ్బిపోయి, తిట్టేవాళ్ళు ఉన్నప్పుడు కోప్పడిపోతే అది స్నిత ప్రజ్ఞత అంటారు. దేనికి ఆశ. అందుకని చెప్పి తన మన భేదం లేకుండా ఉన్నాడు. దానివల్ల షర్మిలకి వీళ్ళందరికీ చెడ్డైపోయాడు. ఆ షర్మిల అనే ఆమె వాళ్ళ అమ్మగారి ప్రాణాలు తీస్తుంది. అందుకని భయంతో ఆ అమ్మాయికి ఓటేయండి, ఆ అమ్మాయి వైపు ఉంది భయపడి. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రెజర్స్ కి ఈల్డ్ అవుతారు. ఆమె చాలా అగ్రెసివ్ కదా షర్మిల. వాస్తవంగా విజయమ్మ గారిని చూసుకుంటే కూడా వైఎస్ రాజశేఖర గారి వార్షికోత్సవం ఒకటి పెట్టినది ఇక్కడ, ఏది 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అని చెప్పి తెలంగాణ హైదరాబాద్లోనే ఒక ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో చాలా క్లారిటీగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా కొడుకును ఆశీర్వదించారు, తెలంగాణలో నా కూతురును కూడా ఆశీర్వదించండి అని చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చెప్పిన పరిస్థితి విన్నాం. కానీ రీసెంట్గా అమెరికా నుంచి ఒక చిన్న వీడియో బయట ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఆ క్లారిటీ, ఆ ఆనందం, ఆ సంతోషం ఆ ఫేస్ లో కనిపించలేదు సార్. అన్యూ ప్రెజర్స్ అండి. ఆడపిల్లలు ఏడ్ చేస్తారు, ఇంట్లో తెగ శోధిస్తారు. నేను చూసా కదా, తల్లి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహావృక్షమే వంగింది రెండో పెళ్లికి అనిల్ గారిని చేసుకోవడానికి. అంత పేచి పెట్టేసింది మేనమామకి చేస్తే నచ్చక. ఆ అమ్మాయిలో అగ్రెసివ్ నేచర్ ఉంది. ఆ అమ్మాయి పట్టిన కాలికి కుందేలికి 3 కాళ్ళు అనే నమ్మే స్వభావము. ఆ అమ్మాయి ముందు వెనక ఆలోచించేటువంటి లక్షణం కనబట్టాల. ఎందుకంటే పాపం నేను ఎప్పుడు డైరెక్ట్ గా షర్మిల గారితో మాట్లాడలేదు, చూడలేదు. కానీ ఈ వీడియో, ఈ సమాచారం ప్రకారం ఒక సైకాలజిస్ట్ గా ఒక మెంటల్ స్టేటస్ చూడడం కోసం, అదే కాకుండా నా క్లినిక్ లో కూడా టీనేజ్ అమ్మాయిలు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎంత పేచి పెట్టేస్తారు
కష్టపడతారు, ప్రతి దానికి సాధిస్తారు. ఆ తండ్రి ఎంత పెద్ద హోదా బయట ఉన్నా 100 మందిని కంట్రోల్ చేయగలిగినా ఒక మేనేజర్గా, ఒక సీఈఓగా ఇదిగా ఆ కూతురికో కొడుకో ఈల్డ్ అవుతారు. అన్యూ ప్రెజరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో ఏ ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయి అలగడము, అన్నం తినకపోవడము, తల్లితో మాట్లాడడం మానేయడము, ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేది చేస్తారు. చేసినప్పుడు మనసు చంపుకొని నిజాయితీని కూడా మర్చిపోయి ఇక ఇష్టం లేకపోయినా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే కడపలో షర్మిల్ని గెలిపించండి అంటే ఒక ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీని ఓడించండి అనే కదా. అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఎంత కుమిలిపోతుందో ఆమె అర్థం చేసుకోవటం లేదు. ఆ మాతృమూర్తి ఆ ఏజ్ లో పాపం, ఆమెకు కూడా 65 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆమె ఆ ఏజ్ లో కూడా పాపము కుమిలిపోతుంది. ఏం లాభం? ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టుంది ఆమెకి. కొడుకు ఓ విధంగా ముఖ్యమంత్రి, ఇంతమంది కోట్ల మంది అభిమానాన్ని పొందినందుకు ఆమె ఒక మంచి వజ్రం లాంటి కొడుకుని కన్నందుకు కానీ ఉప్పొంగిపోవాలా? నాకు న్యాయం జరగలేదు, నేను నాశనం అయిపోతే ఇదా అని చెప్పి పేచీ పెట్టి ఇమోషనల్గా బ్లాక్మెయిలింగ్ చేసి సాధించి సతాయించేటువంటి కూతుర్ని చూసుకొని నలిగిపోవాలా? ఎంత ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సేమ్ సినిమా స్టోరీ లాంటిదే ఇది కూడా. సినిమా స్టోరీనే సేమ్ అట్లాగే అయ్యింది. కానీ ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి మచ్ మోర్ మెచ్యూర్డ్, 1000 times కాదు 1,00,000 రెట్లు మెచ్యూర్డ్ కాబట్టి ఇవన్నీ అతను ఊహించగలిగాడు. కాబట్టి బయట ఉండి కేవలం వీడియోలు చూసి ఆ ఒక బిహేవియర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటి. రాఘవరెడ్డి గారు అంటే ఇంకా పక్కన తిరిగారు ఎన్నో సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తాను అన్నారు. చిన్నప్పటి నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఆయనే ఏం చెప్పారు చూశారు కదా బయటకు వచ్చి. అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూసి మనం కొంత చెప్పచ్చు, ఊహించుకోవచ్చు ఆ పర్సనాలిటీని. కనుక వెరీ అగ్రెసివ్ పర్సనాలిటీ. తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగాను. తర్వాత కన్సిస్టెన్సీ లేదు. తర్వాత యూటర్న్లు తీసుకోవడము. ఆమె క్షణిక ఉద్రేకము, క్షణిక ఆలోచన, క్షణికమైనటువంటి ఇదే చూస్తుంది. ఆమె 2014లో ఎలక్షన్స్ అయిపోయిన ఈవినింగ్ నేను చూసా ఒక క్లిప్పింగ్లో. అది మీ దగ్గర ఉంటుందో లేదో తెలీదు. నేను బాగా చూస్తూ ఉంటాం కాబట్టి, ఇవి కొంచెం వాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఎన్నికలు అయిపోయినాక భారతి ఆమె మీద చెయ్యేసి అప్పుడే తిన్నట్టున్నారు భోజనం, స్టిక్తో తీసుకుంటూ కసిగా వేశారు. అది ఇది మాట్లాడుతుంటేనే నాకెందుకో నచ్చల ఆ మాట. బాగా కసిగా వేశారు ఓట్లు అంటుంటేనే అది పెద్ద ఒక ఇదిగా కనబడలా, ఒక జెంటిల్గా కనబడలా నాకు ఉదాహరణగా. ఆ విధంగా ఇది ఆమె పాదయాత్ర చేసింది, కష్టపడింది అన్ని అయితే ఓకే. స్టెమినా అనేది వాళ్ళ వంశంలోనే ఉంది. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇట్లా వాళ్ళ వంశంలోనే స్టెమినా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ కాజ్ కోసం ఉపయోగిస్తుంటే ఆమె నెగిటివ్ కాజ్ కోసం ఉపయోగిస్తున్నట్టుగా ఉంది. తొందరపడిపోతాను అనవసరంగా. బోల్డ్ అంత ఏజ్ ఉంది కదా. నేను రేపు ముందుకు రావచ్చు, కానీ వెళ్లే దారి చాలా బాగుండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేయాలి కదా. నాకు ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చేయాలి, ఇమీడియట్ గా సీఎం చైర్లో నేను కూర్చోవాలి, ఇమీడియట్ గా మా అన్న కంటే గొప్ప అనిపించుకోవాలి నేను అనుకుంటే ఎట్లాగా? ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది, అన్నా చెల్లెళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. అది పర్సనాలిటీ క్లాషెస్. అంటే అన్నయ్య బాగుపడిపోయాడు, ఇన్ని కోట్ల మంది అసలు లేచి నుంచుంటున్నారు, ఇంత కోరమండి హృదయాల్లో పెట్టుకున్నారు, నాకు ఏ గుడ్డు లేకుండా అయిపోయింది, నేను షైన్ అవ్వలేకపోయాననే బాధ ఎక్కువగా హింసిస్తుంది ఆమె. అట్లా అంతకంటే ఎక్కువ మనం మాట్లాడినా కూడా బాగుండదు. నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది వాళ్ళ కుటుంబం మీద. ఆమెను కూడా పాపం ఆమె ప్రత్యక్షంగా మనతో మాట్లాడింది లేదు, ఏం లేదు. బట్ నేను అర్థం చేసుకుంది, అది ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళ సతాయింపు చాలా ఎక్కువ ఉంటుంది. ఒక భార్యగా గానీ, ఒక కూతురుగా గానీ, ఒక చెల్లిగా గానీ, ఒక ఆడబిడ్డగా గానీ ఆడవాళ్ళు బాగా సతాయిస్తారు. ఇందులో మాత్రం కోపం తెచ్చుకోవద్దు దయగురించి ఆడవాళ్ళందరూ, ఇలా అన్నానని. వాళ్ళ ఒక అన్యూ ప్రెజరు, వాళ్ళ ఒక పోరుకి లొంగిపోవాల్సి వస్తుంది. మేకపోతు గాంభీర్యంతో మాట్లాడాల్సి వస్తుంది. మనసు ఒకటి చెప్పినా పెదాలు ఒకటి చెప్తాయి, మాట ఒకటి చెప్తుంది. ఆ విధమైన పరిస్థితి విజయం గారిదని నేను అనుకుంటున్నాను. అది కొంచెం డివేట్ అయ్యాము విజయం గారి మ్యాటర్ వచ్చినప్పటికీ. జగన్మోహన్ రెడ్డి గారి స్టామినాకి సంబంధించి కావచ్చు, ఆయన చిరునవ్వుకి సంబంధించి కావచ్చు, ఆయన ముఖ కవలికలకు సంబంధించి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫిజికల్ వెల్నెస్ ఉంది, వ్యాయామం చేస్తారు, తర్వాత ఆయన శరీర పోషణ చూసుకుంటారు. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా కొంతమంది సెలబ్రిటీస్ ఆయనతో కలిసి భోజనం చేసిన వాళ్ళు చెప్తుంటారు. ఈ రోజా గారు కూడా ఒక చోట సందర్భంలో మాట్లాడారు, అమ్మ జగన్ అన్న చాలా ఇది అని చెప్పి. చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన, ఎక్కడ టెంప్టేషన్స్ లేవు, అక్కడ స్థిరంగా ఉంటాడు ఆయన. అదే విధంగా ఆయన అన్ని మెస్అప్ చేసుకోరు, మిక్సప్ చేసేసాడు. ఏ ఇష్యూకి ఆ ఇష్యూనే. ఎంత పెద్ద కఠినమైనటువంటి ఇష్యూ వచ్చినా, అది మనసుని ఇన్స్టెంట్ గా బాధ కలిగించినా, దానికి ఇమీడియట్ సొల్యూషన్ లేకపోయినా కూడా అది అక్కడ వరకే, మళ్ళీ అది ఎత్తే వరకు అది మళ్ళీ ఉండదు, సెపరేట్ గా ఉంటుంది. అందుకని ఆయన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. వర్క్ లైఫ్ అంటే లైఫ్ ప్రకారం ఎక్కువగా 80-90% ఆయనకి వర్కేనండి. ఒక 10% లైఫ్ అనుకోండి. ఆ 10% ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాడు. అందుకే దూరం పెట్టేశాడు అందరినీ కూడా.
ఏమీ లేరు నా వెనకాల, నేను ఒక్కడినే అన్నవాడు చావుకని రెడీ అయిపోతాడు, అంతేగా. బాగా తెగిస్తాడు. నా వెనకాల బంధాలు అనుబంధాలు ఉన్నాయి, నా మీద ఇంత బండి డిపెండ్ అయి ఉన్నారు, బాబోయ్ వాళ్ళంతా ఏమైపోతాడో అన్నవాడికి భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అందుకే ఎప్పుడైతే పదవి వచ్చిందో, ప్రజల బాధ్యత వచ్చిందో, ప్రజలే నా బాధ్యత హోలిస్టికల్లీ, ఇంట్లో వాళ్ళు కాదు, రక్త సంబంధికులు కాదు అని చెప్పి వాళ్ళు ఎవరిని కూడా నెత్తిన పెట్టుకోలేదు, ఎవరిని చేరనివ్వలేదు. అలాగని వాళ్ళకి అన్యాయం కూడా చేయలేదు. అన్యాయం చేయలేదండి. వాళ్ళంతా సెల్ఫ్ సఫిషియెంట్ అండి. వాళ్ళు ఎవరో డిజేబుల్డ్ పీపులా, వాళ్ళంతా ఈక్వల్లీ సెల్ఫ్ సఫిషియెంట్, గ్రేట్ పీపులే, ఈవెన్ ఇంక్లూడింగ్ షర్మిల. ఆమెకేం తక్కువ కాదు కదా. 80 కోట్ల రూపాయలు అన్నగారి నుంచి అప్పు తీసుకునేటువంటి పెద్ద ఇదంటే మాటల. అదే స్వయంగా ఆవిడ చెప్పిన మాట, ఆమె చెప్పింది 35 లక్షలు భారతీయ దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పడం అనేది మాటల. మనం 35 రూపాయలు తీసుకుంటే వాళ్ళు 35 లక్షలు తీసుకున్నారు అప్పు. అలాగా అందులో క్లియర్ గా తెలుస్తోంది కదా. అన్ని కోట్లతో వ్యవహారము. వాళ్ళు ఎవరైనా తిండికి లేకపోని ఈయన తిండి పెట్టకుండా తరిమేశాడా? వాళ్ళందరూ బ్రహ్మాండంగా కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్నారు, ఎవరికి సాయం చేయగల. ఈయన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఎవరంటే పేదవాళ్లే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. వీళ్ళల్లో కూడా ఎవరైతే తినడానికి తిండి లేదో, చదువుకోవడానికి కూడా ఉపాధి లేదో, ఏ విధంగానూ ఆశ్రయం లేకుండా సహాయం లేని వాళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ ఉద్ధరించడానికే పుట్టినట్టుగా పుట్టాడు కనుక ఇప్పుడే కాకుండా నెక్స్ట్ పర్యాయం కూడా వాళ్ళకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 11% ఉన్నటువంటి పేదరికాన్ని 4 చిల్లరకు తగ్గించారు. అవన్నీ స్టాండర్డ్ ఫిగర్స్. ఇవి చాలా ఇండెక్స్. ఈ ఇండెక్స్ నిజాయితీగా చెప్తున్నాయి కదండి. జస్ట్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాళ్ళు అగ్రీ అవ్వాల్సిన ఈ పాయింట్స్ మీద. కనుక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్పిరిచువల్ వెల్నెస్ కూడా ఉంది. ఆయనకి ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడు. ఆయన చర్చికి వెళ్తాడు, అలాగే ఏడుకొండల స్వామిని దర్శించుకుంటాడు, అలాగే పీఠాధిపతుల్ని ఒక ఆశీస్సులు తీసుకుంటాడు ఆయన. అందుకని ఈక్వల్ గా అన్నమాట, ఒక రాజుగా ఏ ఒక్క మతాన్ని నెత్తిన పెట్టుకోకూడదు, అందరికీ సమన్యాయం చేయాలి అన్నట్టుగా రాజులాగా, చక్రవర్తిలాగా ఈయనపై ఒక ఆలోచనలు ఉన్నాయి. కనుక ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైతే స్మిత ప్రజ్ఞతో ఉంటారో వీళ్ళు మెస్సప్ అయిపోరు. అంటే మేము అన్ని ఇష్యూస్ ని మెస్సప్ చేసేసుకుని గడిబిడి చేసుకోరు, కక్షలు పెట్టుకోరు, కార్పణ్యాలు పెట్టుకోరు, చాలా కామ్ గా కూల్ గా ఉంటారు. ఐ సీ ఆఫ్ చేంజ్ వచ్చిందని చెప్తారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో. బిగినింగ్ లో చేసే ఎన్కౌంటర్ గానీ, తర్వాత డిఫెన్సివ్ మెకానిజం గానీ, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యంగా పాదయాత్ర అయిన తర్వాత ఆ ఒక స్టాచ్యూర్, వే ఆఫ్ కమ్యూనికేషను, టేకింగ్ అప్ ది ఇష్యూస్ కానీ, ఎవరినైనా నచ్చ చెప్పడం కానీ. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత ఏడుస్తారండి. ఆ శ్రీదేవి లాంటి వాళ్ళు, ఆ శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎంత భుజాన్ని తట్టి నచ్చ చెప్పారు. నీకేమీ అవమానంగా తీసుకోవద్దు, కొంచెం ఫీడ్బ్యాక్ సరిగ్గా లేదు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల, మనకి గెలిపే మెయిన్ ఆబ్జెక్టివ్, అంతేగాని ఇక్కడ మిమ్మల్ని సంతోషపరచడం కాదు టెంపరీగా. కానీ అర్థం చేసుకున్నాను, మీకు కూడా ఒక రకమైన గుర్తింపు ఉంటుంది, మిమ్మల్ని ఎక్కడ తీసి పడేయటం లేదు, నేను నా హృదయంలో ఉన్నారని చెప్పాడు కదా క్లియర్ కట్ గా. అసలు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో అయితే ఒక లేడీ ఎమ్మెల్యే ఆవిడ నుంచి ఆమెని అక్క అని దగ్గరికి హత్తుకుని, అందరూ డబ్బులకు అమ్ముడైపోయారు అక్క, నువ్వు మాత్రం అమ్ముడవ్వలేదు, నీ మీద అంతా ప్రెజర్ వచ్చినా అని చెప్పాడు ఒక స్టేజ్ మీద మన క్యాంపెయిన్ లో. అది అసలు ఒక సినిమాలో కృష్ణ చెప్పినట్టుగా అనిపించింది, హీరో కృష్ణ ఎలా చెప్పి చాలా అసలు అలా సినిమా చూస్తున్నట్టు ఉంటుందండి. ఈయన జగన్మోహన్ రెడ్డిని ఒక హీరో చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ మాట మంతి అంతా ఎంత ఎనర్జీ అండి. ఫ్యాన్ గిరిమని ఇలా తిప్పడము, ఆ మాస్ ని అడ్రస్ చేస్తూ వాళ్ళకి బాగా అర్థమయ్యి వాళ్ళకి హుషారు రప్పించేలాగా మాట్లాడడం ఎంత డైనమిక్ అండి. అదే ఒక ఎత్తు అయితే ఆయన బస్సు యాత్రలు కావచ్చు, జనాలతో వెళ్తున్నప్పుడు పబ్లిక్ మీటింగ్లే కావచ్చు, ఆయన చూడటానికి వచ్చినటువంటి చిన్నపిల్లల్ని సైతం లేదంటే పెద్దవారిని సైతం ఆగి వాళ్ళని దగ్గరికి తీసుకొని హత్తుకునే విధానం చాలా గ్రేట్ అండి. ఒక అమ్మాయి హారతి కర్పూరం ఇస్తుంటే ఎంత బాధపడిపోయినాడో, మరణ బాధ వారించలేరు లక్షల మంది జనాలు. అసలు ఆ జస్చర్ చూడండి ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి జస్చర్స్ ఇలా దండం పెట్టాడు ఆ అమ్మాయికి, వద్దమ్మా ఇలాంటి పనులు చేయకని చెప్పి. హారతి ఇస్తోంది ఆమె, చేయి కాలిపోతున్నా కూడా. కాళ్ళకి చెప్పులు లేని మహిళ పరిగెత్తుకొచ్చింది. అసలుకు డిజేబుల్డ్ పీపుల్, తర్వాత కొంత అర్జెంట్ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు అందరూ అండి, అందరికీ ఒక దేవుళ్ళ కనబడ్డాడండి. ఒక యేసుప్రభులా కనబడ్డాడు, ఒక రాముడిలా కనబడ్డాడు, ఒక కృష్ణుడిలా కనబడ్డాడు, ప్రతి దేవుడు అల్లాలా కనబడ్డాడు ముస్లింలకి, ప్రతి రూపంగా కనబడ్డాడు, దైవ రూపంగా కనబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంతమంది అంత ఎండను లెక్క చేయకుండా 45 degrees ని ఇంకా ఆయన రావడానికి 5 గంటల ముందు నుంచి రోడ్ల మీద ఉండి, చెప్పులు కూడా లేక కొంతమంది, తాగడానికి నీళ్లు లేకుండా కొంతమంది, నీడలో కూడా ఉండకుండా అదే ఎండలో భరిస్తూ ఉన్నారంటే అది సాదాసీదా విషయం అండి. ఎంత షార్ట్ టైంలో ఎంత ఇదిగా ఆయన వెలుగులోకి వచ్చాడండి ఆయన. అది మంచితనము,
అది ఒక స్ట్రాంగ్ నిర్ణయము, ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలనడం. తను ఒక నిస్వార్థంగా లాంగ్విటీ కోరుకున్నాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు మా నాన్న ఫోటో తర్వాత నా ఫోటో ఉండాలనేటువంటి భావంతో ఉన్నాడు ఆయన. అవి తర్వాత ఎప్పుడో జరిగే విషయము, కానీ అతనికి బతుకంటే ఆశ కూడా లేదు పెద్దదిగా. కానీ హంసలాగా ఉండాలి, కాకిలాగా కలకాలం అనుకునేటువంటి మెంటాలిటీ వీళ్ళది. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా సార్లు అనేవారండి, కాకిలాగా కలకాలం కాదు, హంసలాగా బతకాలి, పేరు ప్రఖ్యాతులు అని చెప్పి. షార్ట్ లివ్డ్ అయిన పాపం ఒక విధంగా ఉండుంటే అసలు సినిమా వేరే విధంగా ఉండేది. అది అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు ఉన్నాయి, ముఖ్యంగా భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ప్రేమ ఉందండి. ప్రేమ అనేది ఒక మ్యాగ్నెటిక్ వేవ్ లాంటిది, అది మన కళ్ళకు కనబడదు, అది ఎలాగా ప్రవహిస్తుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది ఖచ్చితంగా అతనికి ప్రొటెక్షన్ ఇస్తుంది. కనుక ఎన్నో హత్య ప్రయత్నాల నుంచి ఆయన కాపాడబడ్డాడు. అదృష్టవంతుడు, గబుక్కని సమయానికి ఒంగోవడము, అది పెద్ద దెబ్బ తగిలేది చిన్న దెబ్బతో వెళ్ళడము, ఇవన్నీ కూడా జరిగాయి. భరించలేకపోతున్నారు ప్రత్యర్థులకు. ఏంటంటే అటువంటి వాటిని కూడా కావాలని చేసుకున్నాడు, సింపతి కోసం చేసుకున్నాడు అనేటువంటి కూడా మళ్ళీ రిటర్న్ ఇటువంటివే వేస్తున్నారు కదా. పడని వాళ్ళ మీద ఎట్లాంటి మాటలైనా మాట్లాడతారండి, ఎటువంటి బాణాలైనా వేస్తారండి, ఎటువంటి ప్రయత్నాలైనా చేస్తారండి. ఎంత కక్షగా ఇచ్చేయాలో అలా ఉంటుంది. సేమ్ ఇదిగానే పాత సినిమాల్లో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఇట్లో కృష్ణ ఆ రోజు మీ అమ్మని అడ్డుపెట్టి తప్పించుకున్నాను, తర్వాత మీ నాన్నని అడ్డుపెట్టి మోసం చేశా, ఇట్లా లిస్టు చదువుతూ ఉంటాడు రకరకాలుగా. ఇట్లా ఇవాళ ఊపిరి పీల్చుకున్నామంటే నెక్స్ట్ ఆపద. ఇలా ఉందంటే ముళ్ళ దారిలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇట్లా తిప్పంగానే ఇంకొక ముళ్ళు, ఇట్లా తిప్పంగానే ఇట్లా. ఎవరికి లేదు ఇలాగ, ఏ పొలిటికల్ వాళ్ళకి లేదు. అందువల్లనే పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు నిజంగా. ఏంటి అసలు ఈ మనిషికి ఎన్ని బాణాలు. అతను ఒక అడుగు తీసి అడిగేస్తుంటే ముళ్ళ పాన్పులాగా ఉంటుంది. కోర్టుల ద్వారా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి అడ్డు. ఎవరో గొట్టంగాడు వెళ్ళి కోర్టులో ఒక పిటిషన్ వేస్తాడు. గవర్నమెంట్ మీద ఇన్ని రకాల కేసులు వేయడం ఈ టర్మ్ లోనే చూసాం. మరి ఈ 3 ఏళ్లలో ఇన్ని అడ్లు పెట్టినా, తాళ్లు అడ్డు పెట్టినా ఇంత గ్రోత్ లో ఉన్నాడంటే, వీళ్ళు అసలు తాళ్లు అడ్డు పెట్టకుండా ఉంటే ఏమయ్యేదండి? ఈ పాటికి అమరావతి ఇష్యూ కూడా సెటిల్ అయిపోయేది. అంతే. అమరావతి మీద వీళ్ళందరూ ధర్నాలు చేసి అంత స్ట్రైకులు చేసే కంటే అక్కడ వాళ్ళందరికీ న్యాయం చేయండి చాలని ఒక దండం పెట్టుంటే. కానీ వాస్తవ రైతులకు అక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, ఇప్పటికి కూడా జరగలేదండి. లేదు, వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కాంపెన్సేషన్ కావచ్చు, లేదా ఏమంటారు దాన్ని కౌలు కావచ్చు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా చంద్రబాబు గారు ఇవ్వని కూడా ఈయన క్లియర్ చేసిన పరిస్థితులు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత పడతాయి చూడండి అక్కడ. అది ఒకవేళ అక్కడ గెలవచ్చు, ఓడిపోవచ్చు. సపోజ్ 51% గెలుస్తారు. 50% అంటే 50% అప్రూవ్ చేసినట్టే కదా. అంతేగా, మాటలు కాదు కదా, మొత్తం హోలిస్టికల్లీ వేసినట్టుగా కాదు కదా. కానీ అమరావతిలో కూడా లాస్ట్ టైం గెలిచారు చూసారా, ఇప్పుడు గెలుస్తారు. అది డైరెక్ట్ ఇండికేషన్, ప్రజాభిప్రాయానికి ఇండికేషన్. కనుక ఏంటంటే ఖచ్చితంగా వైజాగ్ అనేది మంచి నిర్ణయం అండి. అది ఆల్రెడీ చక్కగా ఉన్నటువంటి సిటీకి కొంచెం తక్కువ ఖర్చు పెట్టి మిగతా డబ్బులు వెల్ఫేర్ కి వాటికి ఖర్చు పెట్టచ్చు. ఏమీ లేకుండా అక్కడ పిల్లర్స్ పాతాలి, అన్ని పాతాలంటే అది వ్యవసాయ భూముల్లో కన్స్ట్రక్షన్ వాల్యూ 100 రెట్లు పెరిగిపోతుంది. అంతే కదా. అది 10 రూపాయలతో అయ్యేది 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ. అది అయితే అభివృద్ధిలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క దూసుకుపోతూ ఉంటే, ప్రజలకి, సామాన్యులకి, పేదలకి ఏం కావాలో వాళ్ళకి అవసరమైనవి ఏవో ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ అప్లిప్మెంట్ కోసం కూడా ప్రయాసపడుతూ ఈ రకమైనటువంటి అభివృద్ధి ఒక రకమైనటువంటి ఇది రాష్ట్రంలో జరుగుతుంటే, ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు రాక్షస పాలన, రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం నరమానవుడు, భూమి మీద నరమానవుడు వల్ల కూడా కాదు అనేటువంటి ప్రచారం ఎందుకు అంటే అంత ఇదిగా ప్రచారం చేయాల్సినంత అవసరం ప్రతిపక్షానికి ఉందంటారా, లేదంటే ప్రతిపక్షాలు అంటే అలాగే ఉండాలా? ఒకటి అమర్ గారు, ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఇంట్లో ప్రేమైన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి ఇది వరకు, ఇప్పుడైతే ఒకళ్ళని కంటున్నారు, ఇద్దరిని కంటున్నారు మాక్సిమం. ఇది వరకు మా టైంలో అయితే 10 మంది 13 మంది అట్లా ఎక్కువ మంది ఉండేవారు. అంతేందుకు మా ఫాదర్స్ కూడా 9 మంది మొత్తం. అవును. అయితే వీళ్ళల్లో చూడండి, చట్ట ప్రకారం ఒక రూల్ ఉంటుంది, ఆస్తి పంపకం అందరికి ఈక్వలే, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇలా రూల్స్ పెట్టారు. కానీ చట్టం ప్రకారం వెళ్ళరు. అక్కడ ఎవరు కాపురం బాగోలేదు, ఎవరు పెద్దగా చదువుకోలేకపోయారు, ఎవరు ఇంటి కోసం అని త్యాగం చేశారు, ఎవరు ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు, స్థితిగతులు సరిగ్గా లేదు, హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. బిగినింగ్ నుంచి వాళ్ళకి పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఏంటంటే పిల్లలందరూ సమానమే ఆ తల్లిదండ్రులకి, కానీ కొంచెం కాస్తంత ఎబిలిటీస్ తక్కువ ఉన్నవాళ్ళు, కాస్త అమాయకులకి, బతక నేర్చిన తెలివితేటలు లేని వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా అయ్యో మా తమ్ముడికే కదా, అయ్యో మా అక్కకే కదా, మా చెల్లికే కదా అనుకుంటే గొడవే ఉండదు. కాకుండా అది రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకొని
మా అమ్మ నాన్న నాకు అన్యాయం చేసేసారు, ఎక్కువ ఆస్తి మా చెల్లికి ఇచ్చేశారు, లేకపోతే మా అన్నకి ఇచ్చేశారు, మా తమ్ముడికి ఇచ్చేశారు, తెగదోచ పెట్టేశారు, వాడిని డాక్టర్ చదివించారు, నన్ను కూలికి పంపించారు, ఇవన్నీ అనుకున్నాడు అనుకోండి, శత్రుత్వమే కదా. ఇక్కడ జరుగుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పెడుతున్నారు? గుప్పిడి మెతుకులు కూడా తిండి లేని అభాగ్యులకి, ఎముకలు కనబడుతున్న వాళ్ళకి తిండి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎముకలు కనబట్టలేదు, వెళ్ళి చూడండి. అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు. కలెక్టర్లు కూడా వాళ్ళతో పిల్లలతో కలిపి భోజనం చేస్తున్నారండి. వాళ్ళకి డ్యూటీ అది. ఏంటి భోజనం బాగుందా లేదా, యాజ్ పర్ స్టాండర్డ్ ఉందా లేదా అని చెప్పి అక్కడ పడుకోమని చెప్పాడు. వెల్ఫేర్ హాస్టల్స్ లో మీరు పడుకోవాలని చెప్పి చాలా మంది ఆఫీసర్స్, ఆయన ప్రైవేట్ ప్రతాప్ రెడ్డి గారు, ఎవరు రెడ్డి గారు, ఆయన ఎంత తిరుగుతాడండి, ఎంత బెదిరించి, ఎంత అసలు అన్ని చెక్ చేయందే వెళ్ళాడు, కాంప్రమైజ్ అవ్వడం. ఒక్కొక్క విజిట్ కి 4-5 గంటలు పడుతుందేమో ఆయన ఒక స్కూల్ విజిట్ చేస్తే, అక్కడ ఒక హాస్టల్ విజిట్ చేస్తే. అంత గొప్ప పనులు చేస్తున్నారే అసలు. వాళ్ళందరూ ఎంత టీం వర్క్ చేస్తున్నారండి. ఎమ్మెల్యేలను కూడా గడప గడపకి తిప్పారు, ఫెమిలియారిటీ కోసము, సాధక బాధకాల కోసము. సడన్ గా ఒక్కసారి వెళ్తే ఏమో వేసుకొచ్చావా ఇక్కడికని అడగకుండా రెగ్యులర్ గా కనబడుతున్న వాళ్ళని ఏం అడుగుతారు? రెగ్యులర్ గా మనం ఎమ్మెల్యే గారితో పని ఉంది అంటే ఆయన టైం ఎప్పుడు దొరుకుతుందా, ఇంటి దగ్గర పడిగాపులు కాస్తే గానీ టైం దొరికినటువంటి పరిస్థితి నుంచి ఎమ్మెల్యేనే ఇంటికి వచ్చి నీకు ఇంకేం కావాలో చెప్పు, దాన్ని కూడా మేము తీర్చే పరిస్థితి చేస్తాము, దాన్ని ఇంకా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము, మీ సమస్యలు తీరుస్తాము అనే పరిస్థితికి వచ్చింది అంటే రాష్ట్రం ఎంత చేంజ్ అయిపోయింది సార్. చాలా చేంజ్ అయింది, ఎంత ట్రెమెండస్ గా. ఒక ఎంఆర్ఓ కోసం ఎప్పుడో జీపులో వస్తాడు కదా, అలా నుంచినవారు ఒక సర్టిఫికేట్ కోసం. పొద్దున్న వెళ్ళిన వాళ్ళు రాత్రికి అయ్యేది, అది కూడా రేపు రండి అనేవారు. ఇప్పుడు అంటే అలాంటి గ్రూపులో ఎమ్మెల్యేతో పాటు ఎంఆర్ఓ ఉంటున్నాడు, ఒక ఎస్ఐ ఉంటున్నాడు. ఇప్పుడు కేతిరెడ్డి గారు చూడండి, హలో గుడ్ మార్నింగ్ ధర్మారం, దాంట్లో అందరూ ఉంటారు యూనిట్. వెల్ఫేర్ ఎవరయ్యా అని చెప్పి ఎక్కడికక్కడ ఇష్యూస్ సాల్వ్ స్పాట్ లో. అంటే చిన్న చితక పిటి ఉంటాయండి, దానికి ఎందుకు పాపం వాళ్ళది ఒక గంటలో పూటలో పోయేది. మేజర్ ఉంటాయి అనుకోండి, అవి నోట్ చేసుకుని దానికి ఇంకా మెకానిజం ఏం కావాలి, ఎవరి సపోర్ట్ కావాలి, ఎవరి అప్రూవల్ కావాలి తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ఎక్కడ అసలు నిజంగా చూస్తే స్వర్ణయుగంగా ఉందండి, మంచి పరిపాలన ఉంది. అడుగడుగున వాళ్ళు ఒకవేళ ఎమ్మెల్యేకి ఓపిక లేక అనారోగ్యం కారణం వల్ల, ఇంకో కారణం వల్ల వాళ్ళ సొంత బ్రదర్ను కొడుకును కూడా పంపిన ఉదంతాలు ఉన్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే. వాళ్ళు వెళ్ళలేక కొన్ని కండిషన్స్ లో. మొత్తానికైతే రిప్రజెంటేషన్ జరుగుతుంది, 100% జరిగింది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ఎవరు గెలుస్తారండి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి అంతే కదా, హైదరాబాద్ నుంచి ఎవడో ఒక సినిమాకి వెళ్ళినట్టుగా, ఒక విహారయాత్ర వెళ్ళినట్టుగా ఆంధ్రాకి వెళ్ళి చిచ్చి చెమట్లు గిమట్లు అయిపోతే ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ అక్కడ కూర్చోవచ్చు అనుకునేలాగా ఉంటే ఎలాగా? ఏదో ఆబ్జెక్ట్ ఇదిగా వస్తారండి, ఒక మిషన్ అన్నట్టుగా వచ్చారండి. వచ్చి 2 రోజులు 3 రోజులు ప్రచారాలు చేసుకోవడం, వెళ్ళిపోవడం, హైదరాబాద్ లగ్జరీ లైఫ్, లగ్జరీ బంగ్లాకి అలవాటు పడ్డము. కానీ అలా కాదు కదా, అక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వాలి, అదే పచ్చడి మెతుకులు తినగలగాలి, వాళ్ళతో పాటే నివసించగలగాలి. ఇప్పుడు వంగా గీత గారు పిఠాపురంలో అంతే కదా, ఆమె చూసారా మొత్తం ఎంత కుంకుమ అంటే మొత్తం నుదురంతా ఆమె కుంకుమ పొట్లే, అంత ప్రేమగా పెట్టారు, ప్రేమగా పెట్టించుకుంది ఆమె. అయ్యే ఇదేంటి అన్నట్టుగా కూడా లేదు. ఆ చెమట్లో అసలు భయం వేసింది. ఆమె కూడా 65-70 ఏళ్ల మధ్యలో ఉన్నారు వాళ్ళు, కానీ చూడడానికి అట్లా కనబడరు. కానీ తర్వాత తెలిసింది ఎప్పుడో 83లోనే జడ్పీ గిప్పి అని చరిత్ర చెప్తుంటే, అయితే ఈమె దగ్గరగా 60 ఉంటాయేమో, పైన ఉంటాయేమో అని అప్పుడు అనుకున్నా. లేకపోతే చక్కగా ఉన్నారు ఆమె, ఎనర్జెటిక్ గా. ఆమె ఎంత కష్టపడిందండి గుమ్మం గుమ్మం దిక్కుతో. అసలు నిజంగా ఆమె కష్టాన్ని చూసి దేవుడు వాళ్ళని అనుగ్రహిస్తారా, లేకపోతే ఒక మేకప్ అన్నట్టుగా గిమ్రిల్లా పెట్టుకుని కేకు ఇది వేసుకుని ఫ్యాన్సీగా తయారై వచ్చిన వాళ్ళని చూస్తారా? భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు? కష్టే ఫలి. ఎవరైతే కష్టపడతారో, రక్తం ఊడుస్తారో, చెమట ఊడుస్తారో వాళ్ళకి ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంతే కదా. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్లే గెలుస్తారు. ఎక్కడో ఒక చోట కష్టం కూడా నీరు గారేది ఉంటే కొంచెం తక్కువ, గానీ జనరల్ గా కష్టపడే వాళ్ళందరూ నెగ్గుతారండి, ఏ పార్టీలో అయినా సరే. అది వైసీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఫలితం వస్తుంది, ఏ ఇండస్ట్రీలో అయినా వస్తుంది. కష్టే ఫలి. అది కష్టపడకుండా ఊరికే అందాక ఊరికే ఒక ఇది మిస్ప్రైజ్ చేసేద్దాం, మోసం చేద్దాం, సామధాన భేదాలతో ఇచ్చేసేద్దాం, డబ్బులు పడేద్దాం, ఇదంటే మాత్రం కుదరదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరో వర్క్ చేస్తారులే మన బదులు అనుకుంటే కుదరదు. అది అదే కదా, ఇప్పుడు పెన్నేనే ఆయన చెడ్డ అయింది అదేగా, అక్కడికి వెళ్ళిపోయినాడు ఆ గ్రామానికి ఆవేశంతో. ఆయనకి ఎంత పాపం సహనం ఏంటి నిజంగా. ఆయన నడక చూడండి మీరు, బిగినింగ్ షాట్ అది షూటింగ్ చూసినాడు, అక్కడ కొడుతున్నారు ఇద్దరు ఏజెంట్లని, వాళ్ళు వచ్చి పాపం ఈ నడుము పట్టుకున్నారు, ఆడవాళ్ళంతా వచ్చారు. ఇలా అన్యాయం జరిగిపోతుంది పొద్దున్న నుంచే ఇదే అయిన వాళ్ళకి ఎంత బీపీ షూటప్ అవుతుందండి, ఎంత కోపం వస్తుందండి. అసలు అగ్గి మీద అయినట్టుగా అయిపోతారు కదా ఎవరైనా ప్రపంచంలో, ఏ దేశం వాళ్ళైనా. మరి అదే ఆయన చేశాడు, లోపలికి వచ్చాడు, వచ్చి ఆ ఈవీఎంని హారతి ఇచ్చి వెళ్ళిపోతాడా ఆయన? ఈవీఎంకి ఒక కొబ్బరికాయ కొట్టి
ఎట్లా ఎవరైనా ఎంత అంతేగా. అసహ్యస్తున్నాయి ఇవి రిగ్గింగ్ కాబడిందండి. సార్ ఒక్క ఓటుతో కూడా ఓడిపోయే వాళ్ళు ఉంటారు కదా, అటువంటిది అంతేగా. కొన్ని వందల ఓట్లు రిగ్గింగ్ అయిపోయినాయి అక్కడ, నిండిపోయింది ఆల్రెడీ అది. సార్ అవును. అది చాలా ఇది ఆయన ఖచ్చితంగా ఆయన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఈసీ కూడా చాలా మెచ్యూర్డ్ గా 11 ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈయన్ని టార్గెట్ చేయడం అనేది పరమ అన్యాయము. మేమేమి చేయలేని అధికారాలు ఉండొచ్చు కానీ ప్రజలకి చాలా బాధ కలుగుతుంది ప్రజానీకానికి. ఈ ఏ నిర్ణయమైనా ఆయనకి ఎగ్నెస్ట్ గా తీసుకున్నట్టయితే అది తప్పే అవుతుంది. సో ఫైనల్ గా మీరు ఎంక్వైరీ చేసినటువంటి మెంబర్స్ కావచ్చు, కొంతమందితో మీరు మాట్లాడినటువంటి విషయాలు, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవరాల్ గా చూసుకుంటే పోలింగ్ అయినటువంటి పర్సెంటేజ్ ప్రకారంగా చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనేది, అంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా గెలుపు అనేది డిక్లేర్, బట్ ఎంత మెజారిటీ అనేదే ఇక్కడ చూసుకోవాల్సింది 4వ తారీఖు అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మాట. మీరు కూడా దానికి స్టిక్ అనే ఉన్నారా? మీరు కూడా అదే మాట అంటారా? బేసికల్లీ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా నమ్మకంగా 150 కంటే పైగా వస్తాయి, లాస్ట్ టైం కంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నమ్మకం ఏంటంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని చూశారు, ప్రేమను చూశారు, ఆయన ఒక శ్రమని ఎఫర్ట్స్ చూశారు, అంతే చూసే ఆయనకి 150 పైన ఇచ్చారు. మరి ఈ 5 ఏళ్లలో అందులో 2 ఏళ్లు పోను, అసలు కరోనా టైంలో కూడా ఎంత మంచి మేనేజ్మెంట్ అండి, ఎంత పెద్ద గవర్నమెంట్ పరిపాలన. నిజంగా కరోనాలో ఏ ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ చేసినట్టు చేయలేకపోయింది. నెంబర్ 1. ఇవన్నీ చూశాక ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది కదండి. ఏమీ లేనప్పుడే మీరు అంత పెద్ద కిరీటం పెడితే ఇంత మంచి పనులు చేశాను ఇవి చూసే వెయ్యండి, లేకపోతే వెయ్యకండి అని అంత మగతనంగా, అంత వీరుళ్లాగా, అంత ధీరుళ్లాగా ఒప్పుకున్నప్పుడు ఇంకెలా ఉంటుంది అనేది ఆయన నమ్మకం. కానీ ఆయనకి కొన్ని పాలిటిక్స్ తెలియకపోవచ్చు, కొన్ని ఇలా కొట్టుకోవడము, పల్నాడు ఇష్యూస్ అవి తెలియకపోవచ్చు, కొన్ని మోసాలు జరిగిపోయి కొంతమంది ఓట్లే వేయలేదండి. ఇంకా 82% అయ్యింది అనడమే చాలా తక్కువ. 100% రెడీగా ఉన్నారు. ఆ మిగిలిపోయిన 10% దాదాపుగా 5 to 6% పేదవాళ్ళు ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నారో వాళ్ళు పొద్దునేద్దాం అనుకుని, కానీ రెక్కాడితే కానీ డొక్కారదు. వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, ఇంట్లో పని మనుషులుగా ఉంటారు, వాళ్ళు ఓనర్స్ పని చేస్తే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకు తప్పదు అని ప్రెజర్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆ 10 రూపాయలు సంపాదించుకోవడం కోసమో, లేకపోతే భయపడి ఓనర్స్కి భయపడి అటెండ్ అయ్యి డ్యూటీ మధ్యాహ్నం నుంచి చేసుకుందాం అన్న వాళ్ళు మిస్ అయ్యారండి. వాళ్ళు ఖచ్చితంగా 4 to 5% ఉంటారు ఖచ్చితంగా ఆ వేసే వాళ్ళల్లో పర్సెంటేజ్. హోలిస్టిక్ పర్సనాలిటీ కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీకి వేసే వాళ్ళల్లోనే ఇంకొక 5% నుంచి 10% వరకు మిగిలిపోయారు, వెయ్యలేకపోయారు. కారణాలు ఏంటంటే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు, వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఏంటంటే అసలు డిజేబుల్డ్ పీపుల్ ఎవరైనా సాయం వస్తే కానీ వేయలేని వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎవరో వస్తాము తీసుకెళ్తామని రాకుండా ఫాల్స్ కమిట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎదురు చూస్తూ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంట్లోనే, అలాంటి వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చినా కూడా బెదిరించి, ఎస్పెషల్లీ పల్నాడులో, అక్కడ చిత్తూరులో, అదే తిరుపతిలో, ఇలాంటి ప్లేసుల్లో బెదిరించి పంపించేశారు. వాళ్ళందరినీ కలుపుకుంటే ఎవరైతే వైసీపీకి వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళల్లో ఇంకా 5 to 10% ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, 100%. మీరు చూడండి సిద్ధం సభలు వాటికి వచ్చిన లక్షల మందిని చూడండి, కోట్ల మందిని చూడండి, ఓవరాల్ గా టోటల్ చేస్తే దగ్గరగా 2.5 కోట్లు సాలిడ్ గా వైసీపీకి వేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను చెప్తున్నా ఇంకా 5 to 10% మిగిలిపోయారు. వీళ్ళు ఇంకా సరిగ్గా ట్యాప్ చేసుకోలేకపోయింది సిస్టము, వైసీపీ సిస్టము. దానికి కారణం ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ లేదు, సరిగా లేదు, సపోర్ట్ లేదు, ఎలక్ట్రల్ మెకానిజం సరిగా లేదు, ఇంపార్షియల్ గా లేరు, పార్షియల్ గా ఉన్నారు, పార్షియాలిటీతో ఉన్నారు. దానివల్ల వైసీపీకి అన్యాయం జరిగింది. ఇంకా 5 to 10% వాళ్ళ ఓన్ ఓటర్స్ వెయ్యలేకపోయారు. అది నా అబ్జర్వేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 3వ రోజు ఆయన చేసినటువంటి ప్రకటన లాస్ట్ టైం కంటే మించి మనం రాబోతున్నాము అనేటువంటిది. ఎలక్షన్ అయిపోయిన రోజు ఆయన చేయలే, ఆఫ్టర్ 3 days చేశారండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటారు సార్? అసలు అంటే అంత కాన్ఫిడెంట్ రావడానికి వీళ్ళు ఏమన్నా మెకానిజం చెక్ చేసుకున్నారంటారా, లేదంటే ఆఫ్టర్ 3 days అటువంటి కామెంట్ చేయడానికి ఆయన 6 ఇన్స్టిట్యూషన్ అంటారండి. ఇన్స్టిట్యూషన్ అంటే విజ్ఞత, ఆయన విజ్ఞత అట్లా చెప్తోంది. మీరు మీ ఇంట్లో వాళ్ళని నమ్మితే వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ నుండి చూడకుండా చెప్పగలుగుతారు. మీరు మీ మదర్ ఏం చేస్తున్నారు, ఫాదర్, వాళ్ళ మీద ఉండే మమకారము, వాళ్ళ మొత్తం మీరు స్టడీ చేశారనుకోండి, మీరు చెప్తారు. అట్లాగా ఈయనకి తెలియదు ఇంత 82 అయింది, అది కూడా ఇంకా పూర్తిగా రాలా, చాలా లేట్గా ఇచ్చారు, అది కూడా తప్పు. అసలు ఈసీ చాలా లేట్గా ఇచ్చారు, దాని కారణం ఏంటో తెలియదు. అది అప్పట్లో ఆయన ప్రయాణం అడవిలో ఉన్నారు, 3వ రోజు అక్కడికి వెళ్ళారు,
ఆయనకు ఓవరాల్ గా సాటిస్ఫాక్షన్ అనిపించింది, చాలా సూపర్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అనుకున్నారు. కానీ ఆయన గమనించిన పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణగా నేను 30-40 మందిని ఇంటరాక్ట్ చేశాను, అందులో 95% టీడీపీకే వేశారు. ఎందుకంటే ఐటీ సెక్టర్ సంబంధించి ముఖ్యంగా ఐటీ అంటే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, 15,000 నుంచి 20,000 రూపాయల ఉద్యోగాలను చేసుకుంటున్న వాళ్ళే. జస్ట్ వాళ్ళు బీపీఓ కింద బీపీఓ ఆపరేషన్ లో చేస్తున్న వాళ్ళకి అత్త మీద కోపం తుత్త మీదని, వీళ్ళ అసమర్థతో, వీళ్ళు చదువుకున్న చదువుకి, వీళ్ళ ఒక పొటెన్షియాలిటీకి, వీళ్ళకున్న స్కిల్స్ కి ఆ 15,000 20,000 ఉద్యోగమే. నిజంగా అంటే వాళ్ళు ఓన్ గా వర్క్ చేయాలి, రాబట్టుకోవాలి, సాఫ్ట్వేర్ అవ్వాలి, ఇది అవ్వాలి. వాళ్ళకి లేక అక్కడ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ఇంకా ఏం చేయలేదు, విజయవాడలో ఏం చేయలేదు, అమరావతిలో ఏం చేయలేదు, 3 ఏళ్లలో చేసేస్తాడనమాట. అని వాళ్ళ ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికే సంవత్సరం పడుతుంది. ఆ లోన్లు, ఈ సర్టిఫికెట్లు, ఆ సర్టిఫికెట్లు తెచ్చి. అటువంటిది 3 ఏళ్లలో పెద్ద మెగా బిల్డింగ్లు హైదరాబాద్ లో వచ్చినట్టు వస్తాయా? అంటే వాళ్ళంతా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చూస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మీనాక్షి ఒకటి ఉంది, ఆ కాజాగూడ సర్కిల్ లో 5 ఏళ్ల బట్టి కడుతున్నారండి. ఇప్పటికి తొలి ఇది వచ్చింది, అంతే స్ట్రక్చర్ వచ్చింది. ఇంకా ఇంకొక 6 నెలలు పట్టేలాగుంది. అలాగనే సుమధుర, ఎలిగెన్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎప్పటి నుంచో కడుతున్నారండి, 5 ఏళ్ళు లిటరల్లీ నేనైతే చూస్తున్నాను. అట్లాంటిది 100 మంది కార్మికులతో అలా కడుతుంటే ఇంత అవుతుంది. హైదరాబాద్ ఒక్కసారిగా డెవలప్ అయిపోయిందా? 70s లో హైదరాబాద్ ఎలా ఉండేది, 80s లో ఎలా ఉంది, 90s లో ఎలా ఉంది? ప్రతి 10 ఏళ్లకి సీఎఫ్ చేంజ్ హైదరాబాద్ లో. ఎంతో మంది వచ్చి గ్రాడ్యువల్ గా ఒక్కరోజు డెవలప్ అయిపోదు. కానీ వీళ్ళంతా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెంచేలా మాట్లాడుతున్నారు కొంతమంది. ఎందుకంటే ఆయన చేయలేదు, మొత్తం పేద ప్రజలకు దొబ్బెట్టేశాడు, వాళ్ళ భోజనాలకే ఖర్చు పెట్టేశాడు, వాళ్ళ పేదవాళ్ళు చదువుకుంటే ఏమవుతుంది, మన ఇంట్లో పనోళ్ళు కూడా దొరకరు, మన లెట్రిన్ మనం కడుక్కోవాల్సి వస్తుంది, మన అంట్లు మనం తోముకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు ఉన్నవాళ్ళు. అది ఈ బాధే ఇలా ఆపోజిషన్ అయింది. రేపొద్దున మనకి డబ్బు సంపాదిస్తే ఏం లాభం, అమెరికాలో లాగా మన ఇంటి పనులు మనం చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకు కూడా మినిమం వేజెస్ అని రూల్ పెట్టేస్తారు. వాళ్ళు ఒక అప్పు ఇది చేసి 15,000 సర్వెంట్కి ఇవ్వాల్సి వస్తుంది, 20,000 ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇదైపోతున్నారు. మనం ఒరే తురే అని చెప్పి పనులు చేయించుకోవడం కాదు ఇప్పుడు, వాళ్ళు కూడా తిరిగి అనేలా తయారయ్యారు చదువుకొని అని చెప్పి. అది డెవలప్మెంట్ అనుకోవటల్లా. ప్రజలు డెవలప్ అవ్వద్దు, మా వర్గం వాళ్ళే మేమే డెవలప్ అవ్వాలి, ఆ పెత్తందారితనం ఉండాలి, ఆ క్లాస్ తనం ఉండాలి, మాస్ క్లాస్ అవ్వద్దు అనేటువంటి తత్వంతో ఉన్నారు. ఇప్పుడు అది కదా పోరాటం. అందువల్ల అవతల సైడ్ ఎవరైతే మాస్ ఉన్నారో వాళ్ళకి పూర్తి విజ్ఞత ఉంది. అందులో 80% కనీసం 20% ఏంటంటే వాళ్ళకి పరమాన్నం పెట్టినా, మంచి మంచి మీరు పంచపక్ష పరమాన్నాలతో పెట్టినా కూడా గ్రాటిట్యూడ్ ఉండదు కొంతమందికి. పాముకు పాలు పోయడం అంటారు చూసారా, అట్లాంటి యాటిట్యూడ్ ఉంటుంది. మీరు ఆ బీసీ లోతట్టు వర్గాల్లోనే ఎవరికైతే ఈయన ఇంత చేసినా కూడా ఒక 20% పీపుల్ కృతజ్ఞత ఏమి ఉండదు వాళ్ళకి. ఎవరి కోసం చేయడు, వీళ్ళు కాదు అతను ఎక్కువ ఇస్తా అన్నారు కదా, అట్లాంటి రకాలు. అదేదో చూడండి సినిమాలో ఆ కట్నం ఎక్కువ ఇస్తా అంటే అటే దూకేస్తాడు అతను, ఎవరో ఈ పెళ్లి క్యాన్సిల్, ఆ సంబంధం అంటాడు శ్రీకాంత్ అదే సినిమాలో. అలాగే డబ్బుల కోసమని అటు ఇటు దూకేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బులు కాదు కావాల్సింది, నిజమైన ప్రేమను గమనించాం, మా గుండెలు దించినా ఆయనే ఉంటాడు అన్న వాళ్ళు ఉన్నారు. అది అంటున్నా, అది లాభం పొందిన 100% వేసేసేలా లేరు, అందులో 80%. ఆ 80% లో కూడా 5 to 10% మిస్ అయ్యారు, ఎస్పెషల్లీ పల్నాడు జిల్లాల్లో. ఎందుకు అంటే వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి థ్రెట్స్ వాళ్ళ నుంచి, అసలు బూత్ వరకు కూడా వచ్చి వేయకుండా వెళ్ళిపోయారు. తర్వాత ఆర్థిక కారణాలు, రెక్కాడితే కానీ డొక్కాడదు, ఈ పని చేసుకుని మధ్యాహ్నం నుంచి వెళ్దాం, ఇప్పుడు రష్ ఉన్నారు అక్కడే 5-6 గంటలు పడుతుంది కనుక మధ్యాహ్నం నుంచి ఖాళీ అవుతుంది, అన్నం తిన్నట్టు ఉంటుంది, ఓటేసినట్టు ఉంటుంది అనుకున్న వాళ్ళు వీళ్ళంతా అయిపోయారు. అక్కడ స్ట్రాటజీ నీ విన్నదేంటి, నేను తెలుసుకున్నది మన వాళ్ళంతా 11 గంటల్లోగా వేసేయాలి, తర్వాత నుంచి వాళ్ళకి ఎవరైతే వేస్తారో వాళ్ళందరినీ హంట్ చేయాలి, వేయకుండా చూడాలి, అది సక్సెస్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నట్ట. అవతల ప్రతిపక్షం కూటమి మన వాళ్ళంతా 11-12 కల్లా వేసేయాలి, తర్వాత నుంచి వేసే వాళ్ళని ఆఫ్ చేయాలి, వాళ్ళకి వేసే వాళ్ళని, ఇది టార్గెట్ అని పెట్టుకున్నారు మిషన్ గా. సక్సెస్ అయ్యారు కొన్ని చోట్ల. అది అందుకని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మరి అప్పుడు ఆ 150+ వస్తాయి, ఇంకా అప్పటికంటే బాగుంటుందని చెప్పినప్పుడు మరి ఈ ఎంత ఫీడ్బ్యాక్ ఉందా? ఎందుకంటే తర్వాత మనం ఎంతో మంది ఎన్నో ఫీడ్బ్యాక్లు వచ్చాయి మనకి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అనలిస్టులు, బాగా ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు మాట్లాడారు, మీడియా మాట్లాడింది, జెన్యూన్ మీడియా మాట్లాడిన వాటిలో చెప్పింది ఇదే కదా. మరి ఇవన్నీ కన్సిడర్ చేసి చెప్పాలి కదా. అక్కడ కొంచెం ఏదైనా అయిందా, అంత పాజిటివ్గా ఉన్నారనేది నిజంగా 4th నాడు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి జస్ట్ లైక్ దట్ అబద్ధాలు ఆడే మనిషి కాదు, నోటుకు వచ్చినట్టు కమిట్మెంట్ చెప్పే ఫిగర్స్ కాదు. అది ఆ నమ్మకం అందరికీ ఉంది, ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడ్డా ఆయన. మరి ఆయన అంత స్ట్రాంగ్ గా లాస్ట్ టైం కంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, శబాష్గా ఉంటుంది అంటారు.
నేను అనుకుంటున్న కూడా ఒకటే, ఆ నంబర్ల ప్రకారం ఓకే ఆయన చెప్పింది. కానీ ఈసారి ఈవెన్ 120 వచ్చినా కూడా లాస్ట్ టైం కంటే 10 రెట్లు ఎక్కువ కింద లెక్క. ఎందుకంటే ఇక్కడ అందరూ కూటమిగా మళ్ళీ ఉమ్మూడారు. తర్వాత వ్యవస్థలను బాగా ఉపయోగించుకున్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో కూడా లాస్ట్ టైం అంతగా పీస్ఫుల్ గా లేదు. ఇప్పుడు మొత్తం కూడా కుట్రలు కుచంతరాలతో ఉంది, బాగా డబ్బు గుమ్మరించి. తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ అనేది అంతో కొంత ఉంటుంది. ఇవన్నీ చూసుకుని కూడా 120, 130 ఎనీథింగ్ అబోవ్ 100 వచ్చాయంటే మాత్రం గ్రేట్ నా ఉద్దేశ ప్రకారం. పెద్ద విజయమే అది. అది చరిత్రలో నిలిచిపోయే విజయం కింద లెక్క నిజం మాట్లాడితే. ఇంత టఫ్ దీంట్లో క్రికెట్ లో కూడా ఒక టీము బ్రహ్మాండంగా 400, 600 కొట్టిందంటే ప్రతి టీం మీద 600 కొట్టదు. ఒకప్పుడు గెలిస్తే చాలు అనుకునేలాగా ఉంటుంది. నెక్ టు నెక్ లాస్ట్ బాల్ గెలుస్తారు, అలా ఉంటాయి. అదే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. లాస్ట్ టైం కేక్ వాక్ అయిపోయింది. ఈసారి ఏంటంటే ప్రతి చోట వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి వీల్లేదు, ప్రాణాలు పోయినా పర్లేదు అన్నట్టుగా ఎన్ని రకాలుగా మెకానిజమ్స్ వాడాలో అన్ని మెకానిజమ్స్ వాడారు. మొత్తం బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నదే ఇటువంటి సాయం కోసం. అవన్నీ అయినాయి. ఇంత బిగించేశారు పట్టు. ఇంత బిగించి ఇంత క్లోజ్ ఫీల్డింగ్ చేసినప్పుడు ఒక కబడ్డీ ఆటలో చూడండి, వాడిని పట్టేయాలంటే అట్లా టైట్ అయిపోతారు మనుషులు. అప్పుడు ఒక్కసారిగా వస్తారు. అట్లా గోల్ కీపర్ ఎంత స్ట్రిక్ట్ అయిపోతాడు బాల్ వదలకుండా, అట్లా అయ్యారు. జగన్ గోల్ కొట్టకుండా చేద్దామని. కానీ లాస్ట్ టైం అట్లా లేరు. 2014లో వీడెవర్లే పెద్ద పాదయాత్ర చేసి వచ్చాట, దాని రిజల్ట్ చూద్దాం అని ఊహించలేకపోయారు. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పగిలిపోతుందని తెలిసి కూడా అంతమంది వచ్చారు. ఆ రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్, కొవ్వూరు బ్రిడ్జ్ దాటుతున్నప్పుడు అప్పుడు చూసినా రియలైజ్ కూడా అవ్వాల, ఏముందిలే వాపు చూసి బల్బు అనుకోకూడదు అనుకున్నారు. కానీ బల్బు అని తెలిసింది 151 వచ్చి. అప్పుడు నెగ్లెక్ట్ చేశారు. కానీ ఈసారి చేయి దలుచుకోవాలా, ప్రజల గుండెల్లో ఉన్నాడని తెలుసు. కనుక ఏంటంటే బాగా నెట్ క్లోజ్ టైట్ ఫీల్డింగ్ చేశారు. చేసినా కూడా ఇప్పుడు 100+ వచ్చినా కూడా గ్రేట్ నా ఉద్దేశంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో పెద్ద విజయం అని, ఇది పెద్ద విజయమే. 100 దాటితే కూడా పెద్ద విజయమే. ఎందుకంటే టీవీ9 ఇట్లాంటి పెద్ద పెద్ద యాంకర్స్ రజనీకాంత్ గారితో సహా వాళ్ళ ఓన్ అభిప్రాయాన్ని ఆ కాన్వర్జేషన్ లో వెలుబుచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 2సారి గెలిచారంటే అది పెద్ద చాలా వింత, గ్రేట్ ఇదని చెప్పుకోవచ్చు. వింతని గ్రేట్ విషయంగా చెప్పుకోవచ్చు. ఆషామాషి కాదు ఈసారి జరిగింది. తాడో పేడో అన్నట్టుగా ఉంది, లైఫ్ అండ్ డెత్ అన్నట్టుగా ఉంది అవతల వాళ్ళకి. అన్నప్పుడు చావడానికైనా చంపడానికైనా అన్నట్టుగా ఉన్నారు. ఉన్నప్పుడు ఇలా గెలవడం అంటే మాత్రం పైపెచ్చు ఏ విధమైన సహకారం లేదు గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి. గవర్నమెంట్ అంటే ఈంది కాదు, ఈసీ ఒక గవర్నమెంట్, ప్రెజెంట్ గవర్నమెంట్. ఈసీ నుంచి ఏ సహకారం లేదు. వాళ్ళు ఏదైతే చెప్పారో, ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేయమన్నారో అన్ని ఇంటోటో చేసి ఇచ్చేసారు. మొత్తం లిస్ట్ ఇచ్చిన ప్రకారం చేశారు. అది చాలదా? ఎక్కడ సపోర్టివ్ లేని మెకానిజము. ఎక్కడైతే స్ట్రాంగ్ గా వైసీపీకి పడతాయో అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు అక్కడ రిగ్గింగ్ చేసుకోవడానికి. కాదు, ఎవరు వైసీపీకి పడితే గ్యారంటీగా. ఎక్కడైతే తక్కువ అట్టడుగు వర్గాలు వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వేస్తారో వాళ్ళని ఆపడానుకున్నారు ఏజెంట్లు, గూండాలు బయట. ఇలా క్లియర్ కట్ గా కంటికి కనబడినట్టుగా ఉన్నాయి సాక్ష్యాలు, వీడియోస్. ఇవన్నీ కూడా ఈసీ పరిశీలించాలి. ప్రతి విజ్ఞత ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు చాలా గొప్ప గెలిపే, బ్రహ్మాండమైన గెలుపు కింద లెక్క. అందులో ఆయన సంకోచించాల్సిన అవసరం లేదు. 100 దాటితే చాలా గ్రేట్. 100 దాటి ఆయన రావడం గ్యారంటీ. 100 దాటి ఏ ఫిగర్ వచ్చినా కూడా గ్రేట్ అని నా అభిప్రాయం. అయితే ఇంత అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇన్ని రకాల మెకానిజంని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించడానికి, ఓడించడానికి అంతమంది మనుషులు ఒకటే కావచ్చు, రకరకాల ఇంకేమంటాం అష్టదిగ్బంధనం టైప్లో ఇన్ని చేసిన తర్వాత కూడా ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏం సార్ నెక్స్ట్? ఇంకా అసలు జనరల్ గా ఆ డౌటే రావట్లేదండి నా మనసులోకి. ఆ డౌటే రావట్లా. ఎవరిని అడిగినా కూడా 100 మందిని అడిగితే 100 మంది కూడా జనరల్ గా వైసీపీని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు 100 మంది అడిగితే చిన్న వాయిస్ తో ప్రైవేట్ గా కూడా ఎవరు అలా అంటే వాళ్ళ మనసులో లేదు. ఎక్కడ నా మీనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం, దాన్ని తీసేసేది లేదు. నేను చెప్పేది ఈ కూటమి, ఈ కూటమికి ఒక రెసిస్టెన్స్ ఉందండి. దులిపేసుకోవడం అనేది అలవాటు ఉంది. కనుక ఏమైపోరు వీళ్ళు. ఎటొచ్చి ఏంటంటే ఇంకా ఆ ఓపిక లేక, ఫిజికల్ గా ఓపిక తగ్గి, ఉదాహరణగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వాటిని డ్యామేజ్ కంట్రోల్ గా ఆ పార్టీని ఎందులో అయినా కలిపేయడము, ఎవరి ఆసరా అయినా తీసుకోవడం ఉంటుంది. కొన్ని ఏదో కనీసం ఒక్కదానికి కూడా దిక్కులేనటువంటి ఇప్పుడు కొన్ని పార్టీలు జనసేన లాంటిది అది వ్యానిష్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా వ్యానిష్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైతే పెట్టుబడి పెట్టి 5 ఏళ్లుగా ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరిగింది కదా. పోతుల మహేష్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, అట్లా ఇంకా ఉన్నారు.
కనుక అది సరైన ఇంటర్నల్ పరిపాలన కాదు. అది ఇంకా రాజ్య పరిపాలన వదిలేయండి, కనీసం ముందు పార్టీని పరిపాలించుకోవాలి, పార్టీ స్ట్రక్చర్ని బలం చేయాలి, పార్టీలో ప్రతి వాళ్ళు ప్రాణం ఇచ్చేలాగా ఉండాలి. కానీ వాళ్ళంతా కూడా నిజంగా ఇచ్చి అబాస్ పాలైపోయి నష్టపోయి బయటకు వచ్చేస్తున్నారు కదా. ఏముంటది, అది ఒక సెల్ ఉంటుందండి, న్యూక్లియస్ ఎప్పుడైతే వీక్ అయిందో సెల్ వాళ్ళన్నీ దెబ్బతింటాయి మొత్తం బ్యాక్టీరియాకి. ఆ విధంగా ముందు న్యూక్లియస్ స్ట్రాంగ్ ఉండాలి. పార్టీ అనేది న్యూక్లియస్, పార్టీ లీడర్ న్యూక్లియస్ లో ఉంటాడు. కనుక లీడర్ చాలా స్ట్రాంగ్ మైండ్ తో డిటర్మైన్డ్ గా ఉండి చాలా గట్టిగా ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అన్నట్టుగా ఉండాలి ఆ పార్టీకి. ఉంటే ఆ పార్టీ నుంచుంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టాలు వచ్చినా రేపు బాగుంటుంది అని ఆశతో జీవించాలి. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి దాదాపు 10-12 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పటి వరకు అసలు నో షో ఏమీ లేదు. అంతేగా, అందువల్ల కష్టమే. కనుక మీరన్నట్టుగా వీళ్ళు ఓటమి గ్యారంటీ. ఓడిపోయిన తర్వాత ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి ఉండదు. ఈ గవర్నమెంట్ సతాయించి సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఏరియాలో అయితే టు బి ఇంప్రూవ్డో కొంచెం అనుకున్నాడో అది బిగినింగ్ నుంచే ఉంటుంది. ఒక మంచి ప్లేయర్ ఫస్ట్ బాల్ నుంచే ఆడతాడు వచ్చి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4th నుంచే ఆడటం ప్రారంభిస్తారు. కనుక అది నమ్మకం. ఎందుకంటే చాలా డిటర్మైన్డ్ గా ఉన్నాడు ఆయన. మళ్ళీ అవకాశం రాదు, మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళడం, కొంచెం లండన్ వెళ్ళడం, స్వేద తీరడం కుదరదు. కాబట్టి ఈ అవకాశం మిస్ అవుతే కష్టం. తర్వాత నుంచి ఒక్క లీవ్ తీసుకోవడానికి ఉండదు, ఒక్క రోజు స్పేర్ చేయడానికి కుదరదు. అందుకని ఆ పట్టు ఇప్పుడు పాపం తీసుకున్నాడు ఆయన. తీసుకుని వచ్చి బ్యాట్ పట్టుకున్నాక బ్యాటింగ్ ఇంకా వేరే ఉతుకుడే అన్నట్టుగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా విషయాలు అనేక రకాలుగా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చినటువంటి వివరణ బట్టి ఇదండి సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.